ఇంట్రడక్షన్ కి ఇవాళ చెప్పుకుందాము. అంటే ఇవాళ ఫిఫ్త్ డైమెన్షన్స్ అనేది ఈ రోజున చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే భూమి చాలా త్వరగా చేంజ్ అవుతుంది. ఇంకా చాలా మార్పులు అంటే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అది అందరికీ తెలుసు. నేనేమంటానంటే మనం గమనించాలి, ఏం జరుగుతుంది అనేది గమనించాలి. అంతేగాని ఏదో ఎద్దుల్లాగా పశువుల్లాగా మన జీవితం గడిపేస్తే మటుకు చాలా మిస్ అయిపోతాం, అవుట్ ఆఫ్ ట్రాక్ అవుతాం. ఎందుకంటే ప్రతి విశ్వానికి, విశ్వంలో ఉన్న మన ఈ ప్రకృతి ద్వారా మనకి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ జరుగుతుంటది. ఆత్మ యొక్క ప్రగతి, పరిణామ ప్రక్రియ అనేది జరుగుతుంటది. అది మనకి అంటే రొటీన్ లైఫ్ లో మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోము. జస్ట్ ఏంటంటే ఏదో ఉన్నామా, తిన్నామా, బతికేమా, చచ్చామా అనే ఒక కర్మ చక్రాల్లో మనం లాక్ అయిపోయి ఉండిపోతాం. ఇప్పుడు ఆ కర్మ చక్రాల నుంచి బయటపడి మేలుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది చాలా అవసరం కూడా. లేదంటే ఎందుకంటే ఇది చాలా రేర్గా, అంటే కొన్ని వేల సంవత్సరాలకి నేను చెప్తుంటాను, క్వాంటమ్ లీప్ అని 25,000 సంవత్సరాలకి ఈ విధమైన అవకాశం వస్తుంది. అంటే సోల్ ఇవల్యూషన్ ప్రాసెస్ అనేది ప్రతి 25,000 సంవత్సరాలకి, అంటే 25,000 చిల్లర, 25-26 మధ్యలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇది మీరు సైంటిఫిక్ గా మీరు స్టడీ చేసినా దీనికి వివరాలు దొరుకుతాయి. అంటే నేనైతే ఇదో నా అభిప్రాయంగా చెప్పను, ఇవన్నీ మేడం బ్లావెట్స్కి ద్వారా నేను ఎప్పుడో చదివాను నా టీనేజ్ లో. ప్రతి దాన్ని నేను జీవితంలో నా టీనేజ్ నుంచి చూస్తూనే ఉన్నాను. మార్పులే, ఆమె చెప్పినట్టే భూమి మీద అనేక మార్పులు వస్తున్నాయి, ఆమె చెప్పినట్టే జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఫ్యాషన్, ఒక గురువుల గురించి చెప్పుకోవడం, నాకు మేడం బ్లావెట్స్కి గురించి తెలుసు అది ఇది అని మనకి చాలా మంది తరచుగా అందరూ చెప్తూ ఉంటారు, కానీ గమనిక లేదు. ఆమె చెప్పింది జరుగుతుందా లేదా, ఏం జరుగుతుంది. ఆమె చెప్పడం, ఆమె మేడం బ్లావెట్స్కి అసలు ఈ భూమి పరిణామము ఏ రకంగా సాధారణంగా ఉన్నప్పుడే ఆమె మొత్తం డీటెయిల్స్ చెప్పింది. అంటే ఎప్పుడు ఏమి జరగబోతుంది, ముఖ్యంగా ఎక్వేరియన్ ఏజ్ 2000 తర్వాత జరగబోయే సంఘటనల గురించి చాలా వివరంగా ఆమె సబ్జెక్ట్ ఇచ్చింది ఆమె. అయితే మనకేమైతుందంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ రొటీన్ గా, అంటే పాస్టర్లు ఎక్కువైపోయారు. పాస్టర్లు అంటే అక్కడెక్కడ ఏదో మేడం గురించి, మేడం బ్లావెట్స్కి గురించి తెలుసుకొని ఆవిడకి సంబంధించిన ఏవో చదివినవి, వాళ్ళు తెలిసినవి చెప్పడం అనేది ఒక పరిపాటి అయింది. అంతేగాని రీసెర్చ్ ఓరియంటెడ్ గా అసలు ఏమి జరుగుతుంది, ఆమె చెప్పిన దాంట్లో మన జీవితంలో ఉన్న పాత్ర ఏంటి, ఇమీడియట్ గా మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, ఈ పరివర్తన యొక్క పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఏది తెలుసుకున్నా అది మన లైఫ్ కి ఏ విధంగా లింక్ అయి ఉంది, మన యొక్క సోల్ ప్రాస్పెక్ట్స్ కి ఏ రకంగా అది అన్వయించుకోవాలనేది అవగాహనే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ కూడా ఒక టైప్. అంటే నేను ఏమంటున్నానంటే సంబాల అనే దానిలో కూడా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు కన్ఫ్యూజన్స్. ఎందుకంటే రాను రాను ఈ భూమి మీద భయంకరమైన కన్ఫ్యూజన్స్, అంటే అవసరమైన ఇన్ఫర్మేషన్ కి మించి ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. కన్ఫ్యూజన్ కూడా చాలా పెరుగుతుంది. అది అందుకే నేను ఇప్పుడు ఈ మౌతర్ ఫౌండేషన్ లో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇచ్చినంత యాక్యురేట్ అండ్ ప్రిసైజ్ సైంటిఫిక్ గా ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నేను నాకు టీనేజ్ లోనే మేడం బ్లావెట్స్ కి కనెక్ట్ అవ్వడం, ఆమె గ్రేస్ తోటే ఏ బుక్లు చదవకుండా నేను ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతాను. పత్రి సార్ కూడా నేను 4th టైం మాస్టర్ బ్లెస్ చేశారు, అదొక రీజను. అంటే నేను ప్రతిదీ కోరిలేట్ చేయగలుగుతాను. అంటే కాస్మిక్ గా జరిగే సంఘటనలు, దాంట్లో ఇంటర్నల్ గా మన పరివర్తన ఏంటి అనేది, అంటే ఇన్ డీటెయిల్ గా చాలా, అంటే నేను ప్రెజెంటేషన్ తయారు చేశాను. అయితే ఏమవుతుందంటే మీకు చెప్పినప్పుడు కూడా మీరు రిసీవ్ చేసుకోవడానికి కూడా ఒక కెపాసిటీ ఉండాలి. అందుకే నేను పూర్తిగా చెప్పలేకపోయినా మీకు అవసరమైనంత వరకు ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను. అయితే ఇవాళ ఈ క్లాస్లో నేను ఇవాళ ఇంట్రడక్టరీగా మంచిదే అయింది. మేము ఇవాళ డైరెక్ట్గా సెషన్లోకి వెళ్ళే కంట ఇంట్రడక్టరీగా నేను చెప్పదలుచుకున్నది ఈ యొక్క ప్రాసెస్, అంటే సోల్ ఇవల్యూషన్ ప్రాసెస్ అనేది చేతనా స్థితిలో జరుగుతూ ఉంటది. ఈ చేతనా స్థితిలో జరిగే సోల్ ఇవల్యూషన్ ప్రాసెస్ అనేది ఇది భూమి మీద
అనాది కాలంగా ఉంది. అనాది కాలంగా అంటే సత్యయుగం నుంచి కూడా మన ఈ భూమి మీద మానవ యొక్క పరిణామ ప్రక్రియ అనేది ఒక ఆర్డర్లో జరుగుతుంది. సత్యయుగం నుంచి త్రేతాయుగము, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం, ద్వాపర నుంచి కలియుగం. మీరు ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన శాస్త్ర ప్రమాణం ప్రకారం కలియుగము 4,32,000 సంవత్సరాలు, దానికి డబుల్ అవుతుంది ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, దానికి డబుల్ త్రేతాయుగం అంటే సుమారుగా 17 లక్షల చిల్లర వస్తుంది. అంటే త్రేతాయుగం లాంగ్ డ్యూరేషన్, అందుకే ఆ టైంలో ఎవరు కూడా జీవిత కాలం కూడా 100 సంవత్సరాలు బతికేవారు. సో అంటే కొన్ని ప్రమాణాలతోటి శ్రీరామచంద్రుడు 1000 సంవత్సరాలు అని చెప్తుంటారు. అంటే దానికి మనం అర్థం చేసుకునే స్థాయిలో ఇప్పుడు లేవు. అయితే కొన్ని విషయాలు మనకి ఉన్నాయి. అంటే ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఎలాగుంటాయంటే, మీకు జాంబవంతుడు ఉన్నాడు. ఆయన జాంబవంతుడు మీకు త్రేతాయుగంలో కనిపిస్తాడు. సేమ్ మీకు తెలుసు, కృష్ణుడు మళ్ళీ అతని కూతురిని పెళ్లి చేసుకుంటాడు. సో అది మళ్ళీ మనకి ద్వాపర యుగంలో కూడా జాంబవంతుడు కనిపిస్తాడు. సో అలా చాలా ఉన్నాయి. అంటే కొంతమంది అలాంటివి మీకు తర్వాత కోట్ చేసి చెప్తాను. త్రేతాయుగంలో ఉన్న కొంతమంది కలియుగంలో కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుంది, కలియుగంకి ద్వాపర యుగానికి దగ్గర 1000 సంవత్సరాలు, అంటే అన్ని 1000 సంవత్సరాలు జీవించి ఉన్నారు అప్పుడు. అది ఎలాగా ఏంటి అన్నది మనం అది కొద్దిగా హయ్యర్ సబ్జెక్టు. ఎందుకంటే ఈరోజు మనకి ఇప్పుడు అరుణాచలం వెళ్తే, అరుణాచలంలో చాలా మంది యోగులు 1000 సంవత్సరాలు వాళ్ళు లైవ్ లో అంటే సమాధిలో ఉంటారు. 1000-2000 ఉన్నారు. అలాంటి చాలా జీవ సమాధులు ఉన్నాయి. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు జీవ సమాధుల్లో ఉండగలుగుతున్నారు. అంటే వాళ్ళు జీవ సమాధి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కోమా స్టేట్ లో ఉంటారు. హార్ట్ పనిచేస్తుంటది. వాళ్ళు మళ్ళీ వాళ్ళు కావాలంటే భూమి మీద లైవ్ గా కూడా రాగలుగుతారు. అంటే అలాంటి సందర్భాలు మనం చాలా త్రేతాయుగంలో అంటే ద్వాపర యుగాల్లో చూసాం. అంటే మన లైవ్ గా మళ్ళీ కావాలంటే భూమి మీద రాగలిగే సామర్థ్యం ఉంటది వాళ్ళకి. అయితే ఇంకా కొంతమంది బాబాజీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎస్ట్రల్ గా ఉండి కూడా ఫిజికల్ గా ఫామ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఫిజికల్ పరిధిలో కూడా వాళ్ళు మేనిఫెస్ట్ కాగలుగుతారు. సో ఇదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి సంబంధించిన మనం టాపిక్ లో వచ్చినప్పుడు ఫ్యూచర్ లో చెప్తాను. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము చాలా రకాలుగా దిగజారిపోయాం. ఎంతగా అంటే నేను ఇంత లాస్ట్ క్లాసెస్ లో చెప్పాం, టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేది. టైప్ 1 అంటే టైప్ 1 మానవులు వాళ్ళు ఒక ప్లానెట్ నుంచి ఒక ప్లానెట్ ట్రావెల్ చేయగలిగి ఉంటారు. టైప్ 2 అంటే ఇంటర్స్టార్, అంటే ఒక స్టార్ నుంచి ఇంటర్స్టెల్లార్ అని చెప్పొచ్చు. ఒక స్టార్ నుంచి వేరే స్టార్ కి ప్రయాణం చేయగలుగుతారు. టైప్ 3 ఉన్న వాళ్ళు గెలాక్టిక్ టు గెలాక్టిక్ అనే అంటే ఇంటర్ గెలాక్టిక్ గా ప్రయాణం చేయగలుగుతారు. ఇలాగ నేను వివరంగా చెప్పాను. అంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఈవెన్ దో స్టాండర్డ్ టైప్ 1 లో కూడా లేము. అంటే మనము ఒక బందికానాలో ఒక జూలో బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నాం. నేను డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే, మనము కనీసమైన ఇంకిత జ్ఞానం లేని పరిస్థితుల్లో జీవించేస్తున్నాం. అంటే అలా ఉండడం వల్ల ఏంటంటే ఒక కర్మ కాల చక్రాల్లో ఇరుక్కుని ఉన్నాం. మనల్ని అంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనల్ని కొంతమంది బ్రీడ్ చేస్తున్నారు. అంటే మనం కోడి పిల్లలు ఎలా పెంచుకుంటాం, వాటిని ఏమో ఎలాగైతే మనం గుడ్లు పెడితే తింటాం, వాటిని అవసరమైనప్పుడు ఇంకా అది గుడ్లు పెట్టని రోజు దాన్ని కోసుకొని తింటాం. నిజంగా ఫిజికల్ రియాలిటీ భూమి మీద అలాగే నడుస్తుంది. ఆ రియాలిటీలు అంటే మనం ఈ కోడి పెట్టలు, పక్షులు, జంతువులు ఏ రకంగా మన చేతిలో బలైతున్నాయో, అంటే వాటికి ఎటువంటి స్వేచ్ఛ, వాటి జీవించే అధికారము, వాటికి ఎటువంటి వివేకము, ఏదంటే బుద్ధి లేకుండా ఉందో, నేను ఇవన్నీ ప్రూవ్ చేస్తాను మీకు. ఇదే పరిస్థితిలో మనం ఉన్నాం నిజానికి. అంటే ఇది చాలా నగ్న సత్యం. సో దీని నుంచి బయటికి తీసుకురావడానికి భూమి మీద మానవుల యొక్క ఉద్దేశం ఏంటి, మానవ యొక్క ఎవల్యూషన్ ఒక పరబ్రహ్మగా ఎదిగే ఒక చైతన్య పరిధిలో మనం ఎక్స్పాండ్ అవ్వడం, కాన్షియస్ ఎక్స్పాన్షన్ ని అన్ఫార్చునేట్ గా అందుకునే పరిస్థితులు లేవు. అందువల్ల ఏంటంటే ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే మనం చేసే మన చేష్టలు, మన పద్ధతులు ఇవన్నీ ఏంటంటే కర్మల్ని క్రియేట్ చేసుకొని కర్మల్లో మనకు మనమే
మన కాళ్ళని మనమే నరుక్కునే పరిస్థితుల్లోనే మొత్తం ఈ భూమి మీద హ్యూమన్, అందుకే నేను ఆల్రెడీ ప్రూఫ్స్ తో కూడా చెప్పాం. మనం లాస్ట్ క్లాసుల్లో మనం టైప్ 1 లో కూడా లేము. అంటే టైప్ 1 కూడా లేవంటే అసలు టైప్ 1 అంటేనే అక్కడి స్టార్ట్ అవుతుంది హ్యూమన్ ఇవల్యూషన్ ప్రాసెస్. కానీ టైప్ 1 లో లేవంటే మన ఎంత దారుణ పరిస్థితులు అంటే యానిమల్స్ కంటే దారుణమైన పరిధుల్లో మనం కర్మచక్రంలో కాలచక్రంలో ఇరుక్కుని ఉన్నాం. దీన్ని ఎవరు నడిపిస్తున్నారంటే కొన్ని రాక్షస, అంటే దాన్ని నాన్ హ్యూమన్ లీనేజ్ కి సంబంధించిన వాటిని మనం ఎలియన్స్ అనొచ్చు. నేను ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, ఇది ఇప్పుడు చాలా చోట మీరు వినొచ్చు. నేను 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. మనం ఎలియన్ యొక్క ఒక మ్యాట్రిక్స్ లో, ఎలియన్స్ క్రియేట్ చేసిన మ్యాట్రిక్స్ లో ఇరుక్కొని ఉన్నాం. అదంతా మైండ్ పరంగా పనిచేస్తుంది. ఆ మైండ్ అంటే ఇక్కడ మనం మైండ్ పరంగా చాలా పరిధుల్లో మన యొక్క వివేకాన్ని లేదంటే మన ఎరుకని, మన యొక్క ప్రజ్ఞని పెంపొందించుకుంటే గాని ఇది చాలా కష్టం బయటపడడం. అయినప్పటికీ కూడా భూమి యొక్క డిజైనింగ్ ప్రకారము ఈ దివ్య ధరణి భూమాత మనకు ఒక అవకాశం ఇస్తుంటది. 26,000 సంవత్సరాలకు వచ్చే ఈ ఒక అత్యద్భుతమైన ఒక సునామీ లాంటి ఎనర్జీ ఫీల్డ్ తో ఈ మ్యాట్రిక్స్ బ్రేక్ అవుతుంది. భూమి మీద ఉండే ఈ తలాల్లో నడుస్తున్న మన మ్యాట్రిక్స్ అనేది బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయ్యి ఒక ఎనర్జీ సర్జ్ అనేది భూమి మీదకి క్రియేట్ అవుతుంది. ఈ ఎనర్జీ సర్జ్ అనేది మనకి ఒక రకంగా బయటపడడానికి ఒక ముఖ్యమైన, ఒక అద్భుతమైన అవకాశం. అంటే ఇది ఎలా చెప్పాలంటే మనం ఒక రాజకీయ నాయకుల్ని, అంటే పోరాడే రాజకీయ నాయకుల్ని ఒకప్పుడు అండమాన్లో అక్కడ ఖైదీల కింద బంధించారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళ మీద జపాన్ వాళ్ళు అలాంటి వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పై రాజ్యాలతోటి ఈ బ్రిటిష్ వాళ్ళని శుభ్రంగా మన నష్టం చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా ఈ జైల్లో ఉన్నోళ్ళకి కూడా ఒక అవకాశం వస్తుంది రిలీవ్ అవడానికి. ఎందుకంటే అవన్నీ బ్రేక్ అవుతాయి. ఈవెన్ ఒక ఊర్లో ఒకవేళ ఏదన్నా ఆ రాజ్యాల మీద దండయాత్రలు చేసినప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ బయట పారిపోవడానికి, రిలీజ్ అవ్వడానికి, ఎందుకంటే అక్కడ సిస్టమ్ గవర్నెన్స్ దానికి సంబంధించిన యంత్రాంగం, ఆ పోలీసులు అందరూ కూడా పారిపోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛ వస్తుంది బయటపడడానికి. సో అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, అలాంటి పరిస్థితులే మనకి భూమి మీద ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితులు మీకు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఈ ఎనర్జీ సర్జ్ అనేది డిజాస్టర్ క్రియేట్ చేస్తుంది మనకి. డిజాస్టర్ అంటే భూమి మీద అతలాకుతలం అనేది జరుగుతుంది. అది ఈజీగా జరగదు. చాలా అతలాకుతలమైన పరిధుల్ని మనం ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది. ఆ డిజాస్టర్ లోనే మనం అంటే అప్పుడు మ్యాట్రిక్స్ పనిచేయదు. అంటే మ్యాట్రిక్స్ అంటే భూమి మీద ఉన్న ఈ యొక్క దాన్ని లిజ్జీలు అంటాం. లిజ్జీలు అనే బ్లాక్ షెడ్స్ వాళ్ళు క్రియేట్ చేసింది బ్రేక్ అయిపోద్ది. వాళ్ళు కూడా దానికి అంటే ఆ సునామీ ఎనర్జీ సిస్టమ్ లో వాళ్ళు కూడా కొట్టుకుపోవాల్సి వస్తుంది. అప్పుడు మనకి రిలీఫ్ దొరుకుతుంది. అంటే రిలీఫ్ దొరుకుతుంది అంటే ఇక్కడ మనం కూడా కొట్టుకుపోతాం కదా అంటే లేదు. భూమి మీద అసలు హ్యూమన్ బీయింగ్ ని ఎవరు బ్రీడ్ చేశారంటే ఫస్ట్ సప్త ఋషుల చేత బ్రీడ్ చేయబడింది. అంటే మన యొక్క హ్యూమన్ హెరిటెన్స్ అనేది సత్యయుగం నుంచి రావడం జరిగింది. సత్యయుగంలో సత్యయుగం అనేది దేవతాలోకం. అప్పుడు దేవతలు, ఆ దేవతలకు సంబంధించిన ఒక హైయెస్ట్ డివైన్ ఎనర్జీ ఫీల్డ్ అనేది భూమి మీద ఉంది. ఆ సత్యయుగంలో కూడా అంటే సత్యయుగంలోనే ఎండ్ ఆఫ్ ది సత్యయుగాలు, అంటే సత్యయుగంలో యొక్క చివరి దశల్లో, అంటే సత్యయుగం అన్నది ఇంకా ఎక్కువ అంటే లక్షల సంవత్సరాలు వస్తాయి కాబట్టి అది మోర్ దెన్ 25 lakhs years అనేది పైగా సత్యయుగం నడుస్తుంది. కాబట్టి ఆ సత్యయుగ కాలములో మనకి అప్పుడు లాస్ట్ ఫేసెస్ లో మనం హిరణ్యకశిపుడు ఇవన్నీ ఏవైతే మనం విన్నామో అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ అదే పోస్ట్ సత్యయుగ టైంలోనే ఇవన్నీ స్టోరీస్. అంటే అప్పుడు కూడా దేవతా లోకాలు హ్యూమన్ ఫామ్ లో బ్రీడ్ అయినప్పుడు కూడా కొన్ని రకాల ఎర్త్ మీద డిజాస్టర్స్ క్రియేట్ అయినాయి. బట్ పీరియాడికల్ కి డిజాస్టర్స్ అని క్రియేట్ అవుతూనే ఉంటాయి ఇప్పటికప్పుడు పీరియాడికల్ గా. ఆ పీరియాడికల్ గా వచ్చిన మనం ఎన్నో స్టోరీలు విన్నాం. అంటే వాటిని కూడా మన స్టోరీలను కూడా సైంటిఫిక్ గా అనాలిసిస్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. అంటే ఇదంతా ఒక గెలాక్టిక్ గేమ్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంటది. అయితే బ్రీడ్ చేసింది అయితే మన హ్యూమన్ బీయింగ్ ని బ్రీడ్ చేయడం జరిగింది సప్త ఋషులు. అంటే హ్యూమన్ బీయింగ్ ని సప్త ఋషులు. అయితే సప్త ఋషుల యొక్క ప్రజ్ఞా పాఠవాలతో హ్యూమన్ బ్రీడ్ ని, అంటే ఒక డివైన్ ప్రోటోకాల్స్ తోటి
ఈ సప్తఋషులు అంటే ఏం కాదు, సప్తఋషులు మొత్తం వాళ్ళు కాస్మిక్ కాన్షియస్ తో ఉంటారు. సప్తఋషులు మీకు జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది నేను ఎందుకు క్లియర్ గా నొక్కి చెప్తున్నానంటే, సనాతన ధర్మం అత్యంత లోతైన, చాలా విశాలమైన, అనంతమైన ఒక సోల్ ఇవల్యూషన్ ప్రాసెస్ లో అంటే అంటే డివైన్ ఆ బ్రహ్మ, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క వ్యక్తీకరణతో వాళ్ళ యొక్క దివ్యత్వపు బేజాలుగా మనల్ని ఇక్కడ కల్టివేట్ చేయడం జరిగింది. ఎవరు కల్టివేట్ చేశారంటే సప్తఋషులు. సప్తఋషులకి ఎవరు అంటే మానసిక పుత్రులు. ఎవరు? బ్రహ్మకు మానసిక పుత్రులు. అంటే ఈ సప్తఋషులు ఏదైతే ఈ భూమి మీద ఒక ఎనర్జీ గ్రిడ్ ని తయారు చేసుకొని, ఆ ఎనర్జీ గ్రిడ్ ద్వారా కాస్మిక్ కాన్షియస్నెస్, అంటే కాస్మిక్ అంటే ఏంటి? గెలాక్సీలు దాటి, యూనివర్సెస్ దాటి ఉన్నదాన్ని కాస్మిక్ అంటాం. అంటే ఒక స్టారు, అంటే మన భూమియే కొన్ని లక్షల, అంటే లక్షలు కాదు, కోట్ల సంవత్సరాలు భూమి యొక్క లైఫ్ అయితే, గెలాక్సీలకి స్థాయికి వెళ్తే అది కోటాను కోట్ల సంవత్సరాలు. అలాగే మనం గెలాక్టిక్ దాటేసి అంటే యూనివర్స్ స్థితికి వెళ్తే కనుక అది కొన్ని ట్రిలియన్ ఇయర్స్. అంటే మన బ్రహ్మకి, అంటే ఆయనకి, అంటే మన హ్యూమన్ లైఫ్ టైం తీసుకుంటే బ్రహ్మ యొక్క లైఫ్ టైం కింద చెప్పొచ్చు. అది ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే మనం ఊహించలేనంత చాలా పరిధుల నుంచి ఇది విస్తరించి ఉంది. కాబట్టి మనం నేను మొదట ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలా కార్నర్ లో ఒక జూలో ఇరుక్కున్నాయి మన సోల్స్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు మొత్తం మనం ఏటిలంటే ఎంత మూర్ఖత్వంగా మనం పాశ్చాత్య మత విధానాలను ఫాలో అవుతున్నాం అంటే, పాశ్చాత్య మత విధానాలు, మతాలు అది ఏదన్నా అవ్వచ్చు, అది క్రిస్టియన్, ఇస్లాం, XYZ, ఇవన్నీ చాలా రీసెంట్. ఇప్పుడు మనం చెప్తున్న బ్రహ్మకాలానికిలో తీసుకొస్తే, బ్రహ్మ రెప్పపాటు టైంలో కూడా ఇవన్నీ పుట్టి లేవు. అంటే బ్రహ్మ రెప్పపాటు కంటే తక్కువ స్థాయిలో పుట్టి నాశనం అయిపోయే దాన్ని మనం, ఆ సిస్టమ్స్ ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. వాటికి సంబంధించిన వ్యక్తులతోటి మనం అంటే నడవలసి వస్తుంది. ఆ వ్యక్తుల స్థాయికి మనం దిగజారవలసి వస్తుంది. అంటే నాకున్న కన్విక్షన్స్ తో నేను చెప్తున్నాను. అంటే చాలా దిగజారిపోయిన పరిస్థితిలో పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అసలు వాళ్ళకి అస్తిత్వం లేదు. యాక్చువల్గా ఇవి లిజ్జీల చేత తయారు చేయబడిన రిలీజన్స్ అన్ని కూడా లిజ్జీల చేత తయారు చేయబడినాయి. అయితే లిజ్జీలు చేసే రిలీజన్స్ కూడా కొంత ప్రామాణికత ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీకు ఎలా చెప్పాలంటే, ఈ రోజున ఎప్పుడు ఏ వరల్డ్ వార్ లో జరగని అతలాకుతలమైన పరిస్థితి ఈ రోజు మన ప్రపంచంలో జరుగుతుంది. చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు, వరల్డ్ వార్ 1 అయింది, మనం బాగా చరిత్రలో చెప్పుకోదగ్గ భారీ ఎత్తు కుదుపు ప్రపంచాన్ని. వరల్డ్ వార్ 2 కూడా అంతకు మించిన కుదుపు. దాంతో వెస్టర్న్ కంట్రీస్ కొలాప్స్ అయినాయి, మళ్ళీ నాగరికత పుంజుకుంది. కానీ వాటన్నిటిని మించింది ఈ రోజు జరుగుతున్నది, చాలా భయంకరమైంది. అది అందరూ చెప్తున్నారు, అన్ని రకాల వాళ్ళు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా ఇంటిగ్రేట్ అయిపోయింది. ఒకప్పుడు ఇంటిగ్రేట్ కాదు. అంటే ఒకప్పుడు ఎలాగుంది అంటే, అక్కడ ఏదో జరిగితే ఇక్కడ ఎఫెక్ట్ ఉండేది కాదు. ఆ పరిధిలో, ఆ పరిస్థితులు, ఆ దేశాలు కొట్టుకున్న దేశాలకు మాత్రమే ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఈ రోజున మనం ఎందుకు ఇబ్బంది పడ్డాం, గ్యాస్ గురించి ఎందుకు సమస్య మనం వర్రీ అయ్యామంటే, అక్కడికి వాళ్ళకి యుద్ధం అవుతుంటే కూడా మన ఎకానమీకి దెబ్బ తగిలే రకంగా, అంటే అలాగా ఎకానమీ ఇంటిగ్రేట్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న నష్టము మొత్తం ప్రపంచాన్ని కుదిపేసే పరిస్థితులు, ప్రపంచాన్ని దిగజారితే పరిస్థితులు, మానవుల యొక్క పరిధుల్ని పూర్తిగా అస్తిత్వాన్ని నాశనం చేసి అతలాకుతలం చేసే పరిధులు ఇప్పుడు ఇవన్నీ మనకి. అంటే నేనేమంటానంటే, మీకు పెద్దగా స్పిరిచువాలిటీ, బ్రహ్మకాలాలను తలుచుకొని బ్రహ్మస్థితుల్ని, అప్పటి నుంచి కాస్మాలజీని మీరు ఎంత స్టడీ చేయకపోయినా, కనీస స్థాయిలో ప్రపంచం యొక్క జరుగుతున్న వాటి మీద మీరు దృష్టి పెట్టినా, అంటే నేనంటే సోషల్ ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క అస్తిత్వం, మన భౌతిక అస్తిత్వంతో ప్రతిదీ ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను కరెంట్ రాలేదు 1 hour నుంచి, లేకపోతే మీ క్లాస్ ఇవ్వలేకపోయాను. చాలా వాల్యుబుల్ క్లాస్ నేను మీకు, అంటే మనం ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఉన్న పరిధులు, పరిస్థితులు మనల్ని పెనట్రేట్ చేస్తాయి, వాటి మీద ఆధారపడి ఉంటాం. సరే, ఇది స్పిరిచువాలిటీయా అంటే స్పిరిచువాలిటీలో అన్నీ వస్తాయి. మన యొక్క కర్మల్లో ప్రతిదీ ఇంక్లూడ్ అయ్యి ఉంటది. ఎందుకంటే
నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఇది మీకు విచిత్రంగా ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి దేశభక్తుడిని. దేశభక్తితో పనిచేస్తున్న అంటే మోడీ గారు కానీ ఆ బీజేపీ, ఇది అందరికీ తెలిసిందే. ఒక నేషనల్ ఇంట్రెస్ట్ లేదంటే సనాతన ధర్మానికి అనుకూలమైన అనువైన మనం వాటిని మనం స్వాగతించట్లే. మనం ఇంకా కుళ్ళిన కంపు పట్టిన బ్రెయిన్స్ తోటి కొన్ని లోకల్ అంటే వ్యక్తిగత అంటే ఓన్లీ వాళ్ళ కుటుంబాల పరంగా వాళ్ళ కుల ప్రాతిపదిగా నడిచే ప్రాంతీయ పార్టీలకి మనం మద్దతు ఇవ్వడంలో మనం ఎంతగా అంటే ఇది తాగుబోతులు తిరుగుబోతులు సైకాలజీలో ఉన్నాం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేను అది చెప్తున్నాను ఎందుకంటే నేను అసలు హైదరాబాద్ వదిలేసి వెళ్తున్నది ఎందుకు, ఎందుకంటే అంత చిరాగ్గా అసహ్యంగా ఉంది జనాలు. మనం వాళ్ళతో జర్నీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే లో కాన్షియస్నెస్. అంటే మనం ఎప్రిషియేట్ చేయలేకపోతున్నాం, మన స్థాయిని పెంచుకోలేకపోతున్నాం, మన స్థితుల్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఇలా ప్రాంతీయ పార్టీలు వాళ్ళు స్వార్థాలతో పనిచేసే వాటికి నేషనల్ ఇంటిగ్రిటీ సనాతన ధర్మం ప్రాతిపదిక పనిచేస్తున్న వాటి మధ్యన కూడా మనం అంటే దీని మీద ఎన్ని రకాల బెటర్ అనేది మనం ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఆ సోషల్ ఇంటెలిజెన్సీ బేసిక్ సెన్స్ లేక బతుకుతున్న వాళ్ళతో మనం జర్నీ చేయాల్సి వస్తుంది. అలాంటి జనాల మధ్యనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత అంటే నేను అంటున్నాను ఏంటంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా అవేర్నెస్ ఉంటారు, సోషల్ అవేర్నెస్ చాలా బాగుంటది. ఆ సోషల్ అవేర్నెస్ బాగా ఉన్న వాళ్ళే ఇంకా ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి వెనకబడి ఉన్నారు. మన కనీస స్థాయిలో అంటే ఏంటి తింటున్నాం, గడ్డి తింటున్నావా, అంతగా అశుద్ధం తింటున్నావా అనే స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకెంత దూరం ఉంది, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు చేతన స్థితికి రాగలుగుతారో మనకు అర్థం అవటం లేదు. అది అంటే ఇది నాకేమనిపిస్తుంది అంటే నేను అందుకే బాబాజీ ఫౌండేషన్ ద్వారా ఒక అవేర్నెస్, ఎందుకంటే ఇవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి, ఒకదానితో ముడిపడి ఉంటది. మనకి ప్రతి దాంట్లో అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళి ఉప్పు కొంటే టాటా సాల్ట్ కొంటాను, ఏం కొన్నా టాటావే కొంటాను. ఎందుకు అంటే టాటా వాళ్ళు ప్రపంచంలో ఎవరు చేయనంత డొనేషన్స్, అంటే వాళ్ళు ఫిలంథ్రోపిస్ట్స్, గ్రేట్ ఫిలంథ్రోపిస్ట్స్. ప్రపంచంలో ఎవరన్నా వాళ్ళ సంపాదనలో ఒక 5% కూడా ఖర్చు పెట్టరు. పెద్ద పెద్ద ఏదైనా రిలయన్స్ అటు అవ్వచ్చు, ఫారెన్ లో పెద్ద పెద్ద బోర్డు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ టాటా వాళ్ళు 40% వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ లో రకరకాల క్యాన్సర్ హాస్పిటల్కి వాటికి వీటికి రకరకాల చారిటీస్ ఖర్చు పెడతారు. వాళ్ళు ఇంకోసారి మాట్లాడుకుందాం. దే ఆర్ బిలాంగ్స్ ఫ్రమ్ పారసీస్. పారసీ కమ్యూనిటీ అత్యున్నతమైన మానవ ధర్మం మీద నిర్మించబడింది. వాళ్ళ యొక్క ఎథిక్స్ అత్యంత ఉన్నతంగా ఉంటాయి. అందుకే పారసీలో పుట్టిన వాళ్ళందరూ కూడా అత్యంత ధనికవంతులు లేదా అత్యంత విద్యావంతులు అయి ఉంటారు. అంటే మనం ఆ స్థాయికి ఎప్పుడు చేరుకుంటాం, అది నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు అలా పుడతారో అందులో అంటే మనం మన కర్మల్ని ఇలాంటి నికృష్టమైన నీచమైన స్థాయిల నుంచి మనల్ని మనం వృద్ధి చేసుకుంటే డెఫినెట్ గా మనం పారసీగా పుడతాం. వాళ్ళకి ఆ రకంగా అత్యంత వైభవంగా అత్యంత గౌరవం. పారసీ వాళ్ళకి బొంబాయిలో వాళ్ళ మీద మనం పోలీస్ కేసు పెట్టడానికి వెళ్తే పోలీసు వాళ్ళు మన మీద పెడతారు, మనల్ని లోపడేస్తారు. వాళ్ళకి అంత గుడ్ విల్ ఉంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా శుద్ధమైన అత్యద్భుతమైన వ్యక్తులుగా అక్కడ వాళ్ళకి పేరు ఉంది పారసీ కమ్యూనిటీకి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అన్ని రకాలుగా స్టడీ చేస్తుంటాను. అంటే అలాంటివి కూడా ఉన్నాయి భూమి మీద. అంటే అటువంటి స్థాయికి మనం అంటే ఆ స్థాయిలో ఇంకెప్పుడు ఎదుగుతాం అంటే మనకి ఎటువంటి ఎథిక్స్ లేవు. చిన్న చిన్న విషయాలకి మనం అమ్ముడుపోతాము, చిన్న చిన్న విషయాలకి మనం దిగజారిపోతాము. అంటే బేసిక్ పర్సనల్ ఎథిక్స్ లేనోడికి దివ్యత్వము అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒకవేళ నేను 4th మాస్టర్ అయ్యాను, ఎవరు పిరమిడ్ లో లేరు, పత్రిసాన్ని అనౌన్స్ చేశారు, నాకు ఎన్నో విచిత్రాలు వింతలు అన్ని సిద్ధులు మధ్యలో ఏ గురువు లేకుండా నాకు వచ్చినాయి. నేను అవన్నీ ఇక్కడ సెంటర్ పెట్టి ప్రాక్టీస్ చేశాను, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, నేను అందరికీ అద్భుతాలు చేయగలిగాను. నా ద్వారా ఎనర్జీస్ పనిచేస్తున్నాయి. ఎందుకు పనిచేస్తున్నాయి? యూ నీడ్ టు ఫిల్టర్ యువర్ సెల్ఫ్. నీ థాట్స్ లోని నీ యాక్షన్స్ లోని ఎవ్రీవేర్ యూ హ్యావ్ ద అవేర్నెస్. నేను చెప్తున్నాను కదా, టాటా కొంటాను నేను నీళ్లు నా దగ్గర ఎవరో డొనేషన్ ఇచ్చారు, ఏదో వచ్చే ఒక మిషన్ ఉంది నాకు, ఒక వాషింగ్ మిషన్. బట్ ఐ వోంట్ యూజ్ వాషింగ్ మిషన్, ఎందుకంటే అది యూజ్ చేస్తే ఓ 10 బకెట్లది ఒకసారి తీసుకుంటుంది, పంపేస్తుంది, తీసుకుంటా. నేను బకెట్లో గుంజితే 2 బకెట్లతో నా పని అయిపోతుంది. నేను అందుకే చేతితోటే వాష్ చేస్తాను. అంటే ఐ హ్యావ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద వాటర్, మోర్ కన్సర్న్ అబౌట్ మనీ,
నేను ఎప్పుడు డబ్బులు నా దగ్గర ఉన్నాయి కానీ నేను నా గురించి ఎప్పుడు ఖర్చు పెట్టుకోను. యాజ్ మచ్ యాజ్ సింపుల్ లీడ్ చేస్తాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదన్నా చెయ్యాలి అంటే ఎంతైనా ఖర్చు పెడతాను. అంటే యూ మస్ట్ హ్యావ్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి ఆలోచనలో యాక్షన్లో ఉంటేనే ఇవన్నీ కలిపి మిమ్మల్ని ఫిల్టర్ చేస్తాయి. ఎందుకు నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే స్పిరిచువాలిటీ ఈజ్ ద నాట్ ప్రోడక్ట్, ఇట్స్ అ ప్రాసెస్. ప్రోడక్ట్ అంటే నా దగ్గరకు వస్తారు బోల్డ్ మంది, సార్ నాకు ఆ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లం ఉందండి అంటే మహానుభావులు కొంతమంది ఉన్నారు. అంటే ఐ హేట్ ద సమ్, అంటే నేను చెప్పడం కరెక్టో లేదు తెలీదు, కాంగ్రెస్ దేశద్రోహం చేసే చరిత్ర ఉంది దానికి. మీరు ఎలాగైనా దాని బోల్డ్ అనాలిసిస్ ఉంది. మరి అలాంటి మన ఒక అతను నేను ఇలా దీన్ని నిలబడుతున్నానండి, నాకు మీరు గైడ్ చేయండి, మీరు బ్లెస్ చేయండి అని ఎంటపడిన ఉన్నారు మన పిరమిడ్ లో. నేను అనుకున్నాను వాళ్ళు దే నీడ్ టు ఫెయిల్ దేర్. అంటే నేను దేశభక్తులను 100 సార్లు చెప్తున్నాను, నాకేం సంబంధం లేదు. ఐ డోంట్ వాంట్ డూ సంథింగ్ ఈజ్ అగైనెస్ట్ ద కంట్రీ. ఎందుకంటే సనాతన ధర్మం, భారతదేశము, సనాతన ధర్మము రెండు ముడిపడి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భారతదేశం ఉంటేనే సనాతన ధర్మం ఉంటుంది, సనాతన ధర్మం ఉంటే భారతదేశం ఉంటుంది. మీరు ఇలాంటివి ఏంటంటే ఇవన్నీ ఏమనుకుంటున్నారంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో ప్రోడక్ట్ అనుకొని ఏదో పట్టుకొని మీరేదో రిచువల్ చేసేసి సాధన చేసేసి నాకు ఇదేంతో సంబంధం లేదు అంటే అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే పిరమిడ్లో వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తారు, నాకంటే ఎక్కువ చేస్తారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నా స్థితిలో నార్త్ అంతా తిరిగాను, నార్త్ అంతా తెలుసు. అందరూ ఎవరు బ్రహ్మలాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి భక్తి లోపించింది. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటి, మనకి అసలు క్రియేటర్సే సప్త ఋషులు. సప్త ఋషుల ద్వారా వచ్చిందే శంబాలా కూడా. సప్త ఋషుల యొక్క ప్రజ్ఞనే భూమి మీద ఒక పోర్టల్ కింద, అంటే కాపాడడానికి, మానవ చైతన్యాన్ని కాపాడడానికి ఉన్నదే శంబాలా. అంటే ఎందుకు నేను చెప్పేవన్నీ మీకు త్వరలో అవన్నీ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అందులో చాలా మిస్కాన్సెప్షన్స్ కూడా వస్తాయి కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా. ఈ శంబాలాహే మనల్ని, మానవ చైతన్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, నడిపిస్తుంది, గైడ్ చేస్తుంది. అంటే ఈ శంబాలకు కనెక్ట్ అవ్వాలంటే ఎలాగా? ఇప్పుడు నేను చెప్పాను, మనం చాలా నీచమైన చాలా వర్స్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోలేనప్పుడు ఎవరు కాపాడతారు? మనం ఏదో ధ్యానం చేసి బ్రహ్మలం అనుకొని కూర్చొని ఏదో చేసి రకరకాలుగా జీవితాలు అడ్డదిడ్డంగా నడుస్తున్నాయి అందరివి, అదందరూ తెలిసిందే. జాగ్రత్తగా మీరు గమనించిన మనుషులు. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం ఏది మిస్ అవుతున్నాం? నిజంగా బుద్ధుడిలాగా వైరాగ్యం ఉంటే పత్రిసార్ లాగా మనం మేనిఫెస్ట్ చేసి ఇక్కడ ఎవరితో పని లేదు. మీకు తెలుసుకోవాలి కెపాసిటీ ఏంటి. మనం బుద్ధులం కాదు, అంత పత్రిసారి లాగా తూచా 18 సూత్రాలు మనం ఫాలో అవ్వలేము, అంత తూచా పత్రిసారి లాగా జీవితంలో నడవలేము అనుకున్నప్పుడు కన్ఫ్యూజన్. మీ కెపాసిటీ బట్టి పని చేయండి. ఎందుకంటే మనం పత్రిసారి జ్ఞాన వైరాగ్యాలు చూపించారు, కానీ నేనేమంటానంటే మీరు నిజంగా పత్రిసారిలా 18 సూత్రాలు ఖచ్చితంగా ఫాలో అయ్యి ఆయనలాగా నిడారంభరంగా అంత ఏమి ఎవరిని అటెన్షన్ లేకుండా ఏ మైకులు పట్టుకొని మైకాసురులు బకాసురులు కాకుండా ఆయనలాగా సింపుల్ గా ఆయన నడిచిందంతా పూలబాట కింద మారింది. ఆయన ఎవరిని లెక్క చేయలేదు, ఎవరిని ఫాలో అవ్వలేదు, ఎవరు జనాల్ని అట్రాక్ట్ చేయలేదు, మైకులు పట్టుకొని వాళ్ళు ఎక్కడ చదివిన బుక్లలో అన్నీ ఆయన చెప్తూ పోలేదు, ఓన్లీ ధ్యానం ఒకటే నేర్పించారు. కానీ అయినా సరే ఆయనకి అన్ని మేనిఫెస్ట్ అయ్యింది. డోంట్ కాపీ ద పత్రిసార్, డోంట్ కాపీ ద పత్రిసార్. మీరు పత్రిసార్ మార్గంలో నిజంగా వైరాగ్యంలో ఉంటే నా సజెషన్స్, నా సబ్జెక్ట్ మీకు అక్కర్లా. లేదు పత్రిసార్ లాగా లేదు సార్ మేము అంత జ్ఞాన వైరాగ్యాల్లో లేవు అని మీరు తెలుసుకుంటే, మిమ్మల్ని మీ కెపాసిటీ మీరు తెలుసుకుంటే, భక్తి చాలా అవసరం. భక్తి ఇస్ ద ఫండమెంటల్ సోర్స్ అండ్ అది ఈజియెస్ట్ పాత్. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఏంటంటే, మీరు రాముడు భక్తిలో ఉన్నాడు, కృష్ణుడు జ్ఞాన మార్గం, బుద్ధుడు ఆయన వైరాగ్యంలో ఉన్నారు. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఎక్కవలసింది. నేను 10th క్లాస్ లేకుండా నేను కాలేజ్ చదువుతానంటే కుదరదు. కాలేజ్ తర్వాత బుద్ధుడు పిహెచ్డి చేయాలంటే ముందు కాలేజ్ అవ్వాలి, దానికి ముందు 10th క్లాస్. మీరు 10th క్లాస్లోని 1వ 2వ తరగతుల్లోనే ఫెయిల్ అయిపోయి ఉంటాడు, 10th క్లాస్ ఎలాగెళ్తాం? అంటే మన జ్ఞానం ఏంటంటే సునకానందంలాగా అవుతుంది, అంటే ఎంజాయ్ చేస్తున్నాం కానీ మనకి అది దాని ఏ రకంగా ఉపయోగపడట్లేదు. ఎందుకు ఉపయోగపడటం లేదు? ఎందుకంటే మనము భక్తి అనేది పెద్ద లైఫ్ లైన్. ఎందుకంటే మనకి ఈ శంబాలా పోర్టల్స్ ఏదైతే సనాతన ధర్మం నుంచి ఎప్పటి నుంచో కోట్ల సంవత్సరాల నుంచి నడుచు మనకి ఏర్పరిచిన ఈ లైఫ్ లైన్ ని మనం ఉపయోగించుకోవాలంటే అది ఓన్లీ భక్తి మార్గంలోనే అవుతుంది. అయితే మీలోనే మీరు
మేలుకొలుపుకోగలిగితే, జ్ఞాన వైరాగ్యాల్లో ఉంటే అక్కర్లా. వాళ్ళలాగా మీరు ఆ సంబాల యోగులు అంతటోళ్ళు మీరే ఆ ప్రజ్ఞని డైరెక్ట్ గా కాస్మోస్ ని తీసుకోగలుగుతారు. లేని పక్షంలో మనకి పోర్టల్ అవసరం. అంటే మనకి సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలి అంటే భక్తి అనేది ఏంటంటే సరెండర్నెస్, భావన, మీ భావనని ట్యూన్ చేసుకోవడం, మీ భావన యొక్క క్లారిటీని పెంచుకోవడం, మీ భావనా స్థితిలో ఉన్న అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం. ఆ భావనని ఎప్పుడైతే మనం ఇమ్యూనిటీని అంటే దాని యొక్క శక్తిని పెంచుకుంటామో ఈ లైఫ్ లైన్ మనకి ఈజీగా పనిచేస్తాయి. అంటే మనం ఈ చుట్టుపక్కల ఎన్ని రకాల డిజాస్టర్స్ ఉన్నా, ఎంత మ్యాట్రిక్స్ ఉన్నా, ఎంత బలమైన ఇది ఉన్నా సరే మనలో ఆ ఇన్ఫ్యూజ్ చేసుకోవాలి అంటే చంబాల ఎనర్జీని ఇన్ఫ్యూజ్ చేసుకోవాలంటే మన భావనా స్థితిలోని కల్టివేట్ చేసుకోవాలి, భావనా స్థితిని ఇంప్రూవ్ చేసుకోవాలి, భావనా స్థితిని ఎన్హాన్స్ చేసుకోవాలి. దాన్నే భక్తి అంటా నేను. భావన అంటే నేను ముందు చెప్పాను, మనము భావనా స్థితిలో ఉండడం, భావమయ స్థితిలో ఉండడం. మీరు జ్ఞాన వైరాగ్యాలు ఉంటే భావమయంలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. మనం భావమయ లేము, ఇంకా పర్సనల్ ఈ డిస్టర్బెన్స్ లో ఇరుక్కొని ఉన్నాము, ఇంకా సఫర్ అవుతున్నాము, ఇంకా రకరకాల ప్రాబ్లం లో ఉన్నాము, మనకి హెల్ప్ కావాలి అంటే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, బయట ఉన్న వ్యవహారిక సమస్యలు, ఉద్యోగ ధర్మాలు ఇవన్నీ మనకి లేవు అనుకుంటే గనక, నేను ఒక టిబెటన్ యోగి అయిపోయాను, నాకు ఎవరితో పని లేదు అనుకుంటే గనక, యూ కెన్ నో నీడ్. ఎవరి మీద సపోర్ట్ లేదు, ఏ పని లేదు, నాకు ఎవరితో తిండి లేకపోయినా ఉంటాను, ధ్యానంతో బతుకుతాను అనే స్థితిలో ఉంటే మీకు భక్తితో పని లేదు. మీరు నేను చెప్పిన అన్నిటిలో మీరు ఏదో రకంగా కింద మీద పడతారంటే కర్మల ప్రభావంతో మీరు ఇరుక్కుని ఉన్నారంటే ఆ కర్మల స్థితిలో లాక్ అయి ఉన్న వాళ్ళకి మీకు డెఫినెట్ గా లైఫ్ లైన్ అవసరం, సపోర్ట్ అవసరం. జబ్బున్నోడు నేను టాబ్లెట్లు ఏదో ఒక ఆయుర్వేదికో ఏదో హోమియో ఏదో మందు వాడినా నేను సఫర్ అవుతూనే ఉంటానంటే అది మూర్ఖత్వం. జబ్బు లేనివాడికి అక్కర్లా. మన జబ్బు ఉంది, మనం సఫర్ అవుతున్నాము, స్ట్రగుల్ అవుతున్నాము అంటే కనుక మెడిసిన్ ఎలాగో భక్తి ఈజ్ ఇట్స్ ఏ నథింగ్ బట్ ఏ మెడిసిన్. కాబట్టి ఆ భక్తి అంటే ఏం లేదు, అడుక్కోవడం కాదు, మన భావాన్ని క్లియర్ చేసుకోవడం, మన భావాన్ని ట్రాన్స్పరెన్స్ గా బిల్డప్ చేసుకోవడం, మన భావాన్ని అంటే నేచర్ లో ఉన్న శక్తుల్ని లేదంటే దైవిక శక్తుల్ని అలైన్ చేసుకోవడానికి మనము మన భావనా స్థితిని ఎన్హాన్స్ చేసుకోవడం, పెంచుకోవడం, అది సరెండర్ ద్వారా అవుతుంది. అయితే ఈ మార్గంలో నేను డెఫినెట్ గా నాకు తోచింది నుంచి అంటే నాకు తెలిసింది నేనేం సాధించిన ఏ మార్గం అదే చెప్పగలుగుతాను. అయితే ఈ మార్గంలో విశ్వ చైతన్యం, కాస్మిక్ ఎనర్జీ అంటే ఎన్నో విశ్వాల సమూహాలతో ఉన్న బ్రహ్మ అంటే విశ్వం అంటే ఒక కాస్మోస్ అంటే ఎన్నో అంటే ఒక లెక్క కాస్మోస్. అలా కాస్మోస్లు ఉన్నాయి అనంత ఆకాశంలో. అలాంటి కాస్మోస్లు అన్నిటిని రూల్ చేసేది ఎవరు అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ మీద ఎవరు ఉంటారు అంటే విష్ణువు. అంటే ఆ పరబ్రహ్మ వెనకాల ఆ చైతన్యాన్ని విస్తరింపజేయడానికి కావాల్సిన పొటెన్సీని క్రియేట్ చేసి అన్ని సక్రమంగా భౌతిక కార్యక్రమాలు, ప్రకృతి విధులు జరగడానికి ఆ నిర్వర్తించడానికి ఇచ్చే చైతన్యాన్ని ముందుకు నడిపించేది విష్ణు. ఆ విష్ణువుకి ఇంకా పైన ఎవరంటే చైతన్యము శక్తులు యొక్క మూలంగా ఉన్నటువంటి పరమశివుడు. అంటే ఆ పరమశివుడు అంశం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దాటి ఉన్న స్థాయిలో ఉన్న మహారుద్రుడిగా మహా అంటే పరమశివుడిగా ఉన్న ఆ పరమాత్మగా ఉన్న అతడే మన భౌతికంగా భూమి మీద ఒక మన అదే అమర ఆర్య శ్రీ మౌతార్ బాబాజీ యొక్క అంటే అనంతంగా ఉన్న పరమశివుడే మన మన భూమిలో మన మానవ లోకానికి మనకి సంబంధించిన ఒక పోర్టల్. బాబాజీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ పోర్టల్. అందుకని అంటే నేను చెప్తాను, నాకేది దేని నుంచి అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను, నేను ఎవరు ఏది పట్టుకున్నాను నేను అదే చెప్తాను. ఆ బాబాజీని పట్టుకుంటే ఆ బాబాజీ యొక్క చైతన్యం ద్వారా శంబాల యొక్క సమస్త లైఫ్ లైన్స్, సమస్త శక్తులు, సమస్త మన మహా ప్రజ్ఞా శక్తుల్ని మనం ఈజీగా అందుకొని మనము 100% ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ రియాలిటీ అంటే ఏం కాదు అంటే మనకు థర్డ్ లో ఉన్నాము, థర్డ్ కిందే ఉన్నాంలే,
థర్డ్ ఇప్పుడు ఫోర్త్ ఎలాగ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మార్పులు చాలా త్వరగా జరుగుతున్నాయి అంటే ఇంకొక 100 సంవత్సరాల్లో ఫోర్త్ డైమెన్షనల్ రియాలిటీ భూమి మీద క్రియేట్ అవుతుంది. ఈ ఫోర్త్ డైమెన్షనల్ రియాలిటీలో కూడా ఎవరైతే అడ్వాన్స్ ఉంటారో వాళ్ళు ఫిఫ్త్ డైమెన్షన్ కు అందుకోవడానికి కావాల్సిన పోర్టల్స్ ని పట్టుకోగలుగుతారు. అంటే మనం ఫోర్త్ లో లేవు, ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ దొరుకుతుంది. అంటే నా లెక్క ప్రకారం ఫోర్త్ అంటే ఏంటి, మనం ఒక పారసీల్ లాగా ఉండగలగడం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే చాలా విచక్షణ, వివేకము, ప్రతి చిన్న విషయాల్లో ప్రిసైజ్ గా ఉండడము, చాలా అవేర్నెస్ తో ఉండడము, ఇవన్నీ థర్డ్ కంటే అడ్వాన్స్ ఫోర్త్ డైమెన్షన్ రియాలిటీస్. అలాగున్నవాడు ఫిఫ్త్ ఆటోమేటిక్ గా వాడు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ లెవెల్ పోర్టల్స్ కి. ఫిఫ్త్ అనగానే మల్టీ డైమెన్షనల్ గేట్వే అని చెప్పచ్చు. ఫిఫ్త్ అనేది ఎనర్జీ తాలూకా ఎనర్జీకి సంబంధించిన ఎనర్జీ రిలేటెడ్ డైమెన్షన్. అంటే బ్రహ్మతత్వాన్ని పొందే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందే, లేకపోతే బ్రహ్మ ప్రజ్ఞను పొందే పోర్టల్, మల్టీ డైమెన్షనల్ పోర్టల్ నే ఫిఫ్త్ గా చెప్పుకోవచ్చు. ఆ ఫిఫ్త్ పోర్టల్ ని మనం ఆల్రెడీ ఈ ఫిఫ్త్ పోర్టల్ స్టేజ్ లోనే శంబాలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. అంటే శంబాలా అనేది ఫిఫ్త్ డైమెన్షనల్ పోర్టల్, అస్ట్రల్ పోర్టల్ అది. అంటే ఫిఫ్త్ కి వెళ్తే ఇంకా అక్కడి నుంచి మల్టీ డైమెన్షనల్ గేట్వే. అంటే శంబాలా థర్డ్ లో లేదు, ఫోర్త్ లో లేదు, ఫిఫ్త్ డైమెన్షనల్ రియాలిటీగా భూమి మీద యాంకర్ అయ్యింది. అది మనకి దారి అన్ని డైమెన్షన్కి ఎంత స్థాయిలో అంటే బ్రహ్మస్థితికి కూడా కనెక్ట్ చేసుకోగలిగే హైయెస్ట్ డివైన్ పోర్టల్ ఇస్ ద ఫిఫ్త్ డైమెన్షన్, దట్ ఈస్ శంబాలా. అంటే ఎర్త్ మీద ఎగ్జిస్ట్ అయ్యింది. ఈ శంబాలాకి ఎవరు రారాజు, ఎవరు ఈ కుంభయుగానికి? మవతార్ బాబాజీ ఇస్ ద ఆ శంబాలా యొక్క అధిపతి. శంబాలా యొక్క అంటే టైం బి ఒక్కొక్క కాలమాన పరిస్థితుల్లో ఒక్కొక్కరు దాని ఇన్ఛార్జ్ అవుతారు. ఇప్పుడు ఈ దానికి ఇన్ఛార్జ్ ఎవరు? ఈ కుంభయుగానికి 2000 తర్వాత పూర్తిగా ధ్యానులు, ఆత్మజ్ఞానులు ఇప్పుడు ఈ షిఫ్ట్, డైమెన్షన్ షిఫ్ట్ కి ఈ బాధ్యత అంతా కూడా ఎవరు తీసుకున్నారు? బాబాజీ. కాబట్టి ఆ బాబాజీకి సరెండర్ అయితే కనుక మనం కంప్లీట్ గా 100% సేఫ్ అండ్ సెక్యూర్. మనము ఈ సునామీ, భూమి మీద వచ్చే సునామీలో ఎన్నో సోల్స్ కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయిన సోల్ మళ్ళీ అవి నాకు తెలిసి చాలా వరకు సోల్స్ డిప్లీట్ అయిపోతాయి. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను. అంటే మనం సోల్ కి 2 రకాలు. సోల్ పరంగా మనం అన్ని రకాలుగా ధర్మంగా ఉన్నాము, న్యాయంగా ఉన్నాము, కానీ మనం ఫోర్త్ డైమెన్షన్ స్థాయికి ఎదగలేకపోయాం. అప్పుడు ఏమవుతామంటే వేరే థర్డ్ డైమెన్షన్ లెవెల్లో ఉన్న ఎన్నో భూములు ఉన్నాయి కాబట్టి థర్డ్ డైమెన్షన్ తలంలో ఉన్న దానికి షిఫ్ట్ అయిపోతాం అక్కడికి. అంటే మళ్ళీ అంటే మనం ఇది ఎలాగవుతుంది అంటే 10th పాస్ అవ్వకపోతే, అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ఇలాగే ఉంది. 10th ఫెయిల్ అయిపోతే మళ్ళీ 1, 2, 3 తర్వాత మళ్ళీ ఇంకో వేరే డైమెన్షన్ నుంచి చదువుకొని రావాలి. మళ్ళీ 1 నుంచి 10 వరకు చదువుకొని రావాలి. అంటే మనం కిందకి జారిపోతాం. మళ్ళీ ఇంకో రకం ఉంటుంది అంతకంటే దారుణం. అంటే ముఖ్యంగా నేను గ్యారంటీగా చెప్తున్నా, సనాతన ధర్మంగా లేనోళ్ళు, హిందూ పరిధులు అంటే ప్రాకృతికంగా లేనోళ్ళు, ఈ వికృతమైన చేష్టలతో నిండి ఉన్న భౌతికమైన అంటే సిస్టమ్స్ కి ఇరుక్కొని ఉన్న ఈ యొక్క అంటే మన హిందూ ధర్మం లేదంటే సనాతన ధర్మం కాని వాళ్ళందరూ ఈ భూమికి యూరియా కింద మారిపోవచ్చు. యూరియా అంటే అవి వాళ్ళు కంప్లీట్ సోల్స్ డిప్లీట్ అయిపోతాయి. డిప్లీట్ అయిపోయిన సోల్ కి ఇంకేం ఉండదు. మళ్ళీ వాళ్ళ జన్మలు తీసుకోవడాలు, మళ్ళీ అందుకే వాళ్ళు ముందే చెప్తుంటారు మా దాంట్లో జన్మ ఉండదు అంటే అదే అవుతుంది మరి. ఇంకా అంటే వాళ్ళకి జన్మ లేదు. అంటే ఒక డెవిలిష్ డార్క్ ఎనర్జీ అని ఉంటది. అంటే భూత ప్రేత పిశాచాలకు కూడా ఒక ఎనర్జీ సిస్టమ్ కావాలి. ఆ ఎనర్జీకి ఇప్పుడు మనం మట్టిలో మొక్కలు రావడానికి లేదంటే మట్టిలో ఏదన్నా ఎదగడానికి ఎలాగైతే ఎరువు వేస్తామో, అంటే మట్టి యొక్క సారాంతాన్ని పెంచడానికి ఆ మట్టిలో ఏం చేస్తాం, చాలా అప్పుడప్పుడు కొన్నిటిలో కొన్ని కళేబరాల్ని లేదంటే కుళ్ళిపోయిన అవన్నిటిని ఎలాగేస్తామో అలాగే వీళ్ళంతా ఒక కళేబరాలు కుళ్ళిపోయిన ఒక ఎనర్జీ కింద, అంటే డార్క్ ఎనర్జీకి సోర్స్ కింద అయిపోతారు. వాళ్ళకి ఇంకా ముందు వెనక లేకుండా అయిపోతుంది. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. ఎందుకంటే ఈ సిస్టమ్స్ ఉన్నాయి, దెర్ ఇస్ సమ్ సిస్టమ్స్. ఎందుకంటే నేను చాలా నాకు మా మేడం బ్లావెట్స్ కి ఇచ్చిన ఆ ప్రజ్ఞతో నేను చాలా రకాలుగా అర్థం చేసుకున్నాను. కాలమాన పరిస్థితుల్లో ఈ విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో కోణాలని నేను ఇవన్నీ ప్రూవ్ చేయడానికి కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు అయితే మీకు బోర్ కొట్టేస్తే అవన్నీ ఎక్కువ స్లైడ్స్ చూపిస్తే డెఫినెట్ గా దాటితో ఫ్యూచర్ లో మనం కొన్ని వీడియోలు లాంటివి చేస్తే బాగుంటది. అంటే విత్ ప్రూఫ్ ఎవరు ఛాలెంజ్ చేస్తే కూడా మన జవాబు చెప్పగలిగేటట్టు. సో
నేను తప్పకుండా నా సెషన్స్ లో వీలైనంత వరకు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి దానికి ఎందుకు ఎలాగ ఎందుకు అవుతుంది ఏంటి, దానికి ముందు ఎప్పుడన్నా అయ్యిందా, దానికి ప్రమాణం ఏంటి, ఇవన్నీ నేను ఇవ్వగలుగుతా. అందువల్ల ఇప్పుడు మీకు ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే, మనం ఒకటే మనకి మార్గం ఉంది, ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ అండ్ బెస్ట్. అంటే మనకున్న స్థితి స్థాయిలు బట్టి బాబాజీకి, అంటే ఆ పరమశివుడే అస్తిత్వం ఉన్న బాబాజీ ఆయన పని కూడా కాపాడడానికే ఉన్నారు. అయితే ఆయన ఎలా కనెక్ట్ అవుతాము అంటే, ఓన్లీ ఆయన ఎలాగున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఎస్ట్రల్ గా ఉన్నారు. అంటే ఫిఫ్త్ డైమెన్షనల్, చంబల అనేది ఫిఫ్త్ డైమెన్షనల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే అది మహాప్రజ్ఞ స్థితి, అది ఎస్ట్రల్ గా ఉంది. మనం అంటే అస్ట్రల్ కమ్యూనికేట్ చేయాలంటే ఫిజికల్ గా అవ్వదు, ఫిజికల్ గా ఏమీ కుదరదు. ఓన్లీ మనం కూడా అస్ట్రల్ స్థితిలో నా ఎప్పుడు మనం అందుకోగలుగుతుంటే కాన్షియస్ స్థితిలో, ఓన్లీ దానికి మెడిటేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్. మైండ్ లేని స్థితిలోనే కాన్షియస్ కి మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఆ రకంగా బాబాజీని మన యాంకర్ అయితే ఆయన చూసుకుంటారు. ఒకసారి ఆయన చేయి పట్టుకుంటే ఆయన రకరకాలుగా మనల్ని, నాలాంటి వాళ్ళని ఎవరినో మిమ్మల్ని గైడ్ చేయడానికి రకరకాలుగా ఆయన మనకి చూపిస్తూనే ఉంటారు, దారి గైడ్ చేస్తూనే ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు అందరికీ నేను ఈ అవతార్ ఫౌండేషన్ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎప్పుడు బాబాజీ కాన్షియస్ తోనే క్యారీ అవ్వండి. చూద్దాం, ఇప్పుడు అన్ని చాలా విచిత్రమైన వింతైన మార్పులు జరుగుతున్నాయి బాబాజీ మన ఫౌండేషన్ లో కూడా. ఇవన్నిటిని బట్టి అందుకే నేను ఇవాళ మెసేజ్ ఇలా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, మొన్న నాకు సాటర్డే సండే వశిష్ఠ గౌతమిలో ప్రోగ్రాము నేను మామూలుగా అటెండ్ అయ్యాను. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, కాకపోతే అయినా సరే ఏదో ఇంకా సరేలే హైదరాబాద్ లో ఉన్నప్పుడు లాస్ట్ విజిట్ కింద వెళ్దాం, ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోయినాక ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, అరుణాచలం. ఇంకా మన సాధనలో ఉందాం, సరే ఇది లాస్ట్ వెళ్ళి వచ్చేద్దాం. ఆల్రెడీ మేడం కూడా చాలాసార్లు ఫోన్ చేసి చెప్పడంతో కూడా నేను ఇంకా లాభం లేదు వెళ్ళాలి అనుకొని, అంటే నేను లాస్ట్ మినిట్ లోనే బుక్ చేసుకున్నా, అది కూడా ఆ రోజు మధ్యాహ్నం తర్వాత. ఇంకా మరి పదే పదే మేడం చెప్తున్నారు, అంటే సార్ చెప్తున్నట్టున్నారు, ఇంకా నేను వెళ్ళి అక్కడ చాలా విచిత్రమైన పరిణామాలు జరిగినాయి, నేను ఊహించిన విధంగా. అవన్నీ చాలా స్పాంటేనియస్ గా జరిగింది. నాకు మొదటి రోజు మైక్ ఇచ్చినప్పుడే అన్నా, ఇదే ప్లేస్ లో ఇదే స్టేజ్ మీద పత్రిసారి 2015లో పుష్కరాలు, అంటే మొట్టమొదట ఒక పెద్ద మూమెంట్ తీసుకురావడానికి పుష్కరాల్లో అక్కడ భారీ ఎత్తున మొదటిసారిగా జరిగినాయి పత్రిసారి ఆధ్వర్యంలో, మొట్టమొదటిసారి. అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఆ టైంలో చాలా క్రౌడ్ వచ్చారు, అంటే పుష్కరాలు కాబట్టి అందరూ అప్పుడు అంచి పీక్ లో ఉంది 2015, మనకి మూమెంట్ చాలా పీక్ లో ఉంది కాబట్టి మస్తు జనాలు వచ్చారు పుష్కరాల సందర్భంగా. అప్పుడు అది ఉవ్వెత్తున అంటే ఆ టైంలో 2012 2020 మధ్యలో ఏదన్నా భారీ ఎత్తున జరిగిందంటే అదే జరిగింది. ఆ ప్రోగ్రామ్ చాలా భారీ ఎత్తున జరిగింది. కడతాల తర్వాత పెద్దగా జరిగింది అదే. ఆ దాంట్లో మినిస్టర్లు వచ్చారు, ఎంపీలు వచ్చారు, చాలా మంది, డిప్యూటీ మినిస్టర్ వచ్చాడు చినరాజప్ప, వీళ్ళందరి ముందు కూడా పత్రిసారు స్టేజ్ మీద నన్ను పిలిచి అందరిని దించేసి, ఆ రోజున నేను చాలా అబ్జర్వ్ చేశాను, నాతో మాట్లాడించి తర్వాత గంట సేపు పైగా ధ్యానం చేయించాడు. అంటే అంతమంది మంది నా ఒక్కడిని కూర్చోబెట్టి అక్కడ మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, నా గురించి, ఈ స్వామీజీ థర్డ్ ఐ మాస్టరే కాదు, ఫోర్త్ ఐ మాస్టరు, ఈయన ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు, ఇవన్నీ రికార్డు ఉంటాయి. ఇవన్నీ మొత్తం ప్రపంచంలో అంతా చుట్టుముట్టాడు ఈయన, అంటే ఒక స్పిరిచువల్ ఒక కొత్త అంటే ప్రపంచాన్ని తీసుకొస్తాడు. మొత్తం పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆయనకి సరిపోరు, అందరూ అంతమంది కావాలి మెడిటేటర్లు, ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని మేల్కొల్పుతాడు అంత. అంటే ఆయన చాలా వివరంగా చెప్పారు, ఆ రికార్డ్స్ మనం ఎలాగైనా వస్తే చాలా బాగుంటది. నేను మరి చాలాసార్లు చెప్పాను అది. అయితే అంటే చూడండి, కరెక్ట్ గా ఆయన ఎప్పుడైతే బ్లెస్ చేశారో ఆ తర్వాత నేను హిమాలయ వెళ్ళిపోవడం జరిగింది, చాలా చాలా మార్పులు జరిగింది. బాబాజీ కనెక్ట్ అయ్యారు, ఆ తర్వాత బాబాజీ కనెక్ట్ అయ్యారు. తర్వాత ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ ఇంతకాలం తర్వాత మమతార్ ఫౌండేషన్ తరపున మళ్ళీ అక్కడే నేను ఆ రోజు చెప్పాను, నాకు అంటే మళ్ళీ నేను వెళ్ళలేదు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీదకి వెళ్ళడమే జరిగింది. అక్కడ అదే స్టేజ్ మీద నేను చెప్పాను, నేనేమన్నానంటే, ఇక్కడ నాకు ఒక ప్రత్యేకత ఉంది, విశిష్టత. పత్రిసారి నాకు ఇక్కడే ఫోర్త్ టైం మాస్టర్ బ్లెస్ చేశారు. ఆ తర్వాత నా జీవితంలో బాబాజీ ఎంటర్ అవ్వడము, బాబాజీ ద్వారా నాకు ఎన్నో ప్రాసెస్లు జరగడం, నన్ను తయారు చేశారు. పత్రిసారి బ్లెస్సింగ్ అలాగే ఇలా ఉండదు, ఇదంతే జరిగింది సుమా. మళ్ళీ ఇప్పుడు అదే, మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తది జరగబోతుంది. మళ్ళీ ఆ రోజున ఆయన పత్రిసారి చెప్పింది అంటే కరెక్ట్ గా ఒక రౌండ్ లాగా ఇప్పుడు మనం అవతార్ ఫౌండేషన్ కి నాకు అనిపిస్తుంది ఏంటంటే,
ఈ అంటే అక్కడ మాటల్లో నా నోటి నుంచి వచ్చింది, మనం అవతార్ ఫౌండేషన్ అనేది ఇండియాలో ఒక సునామీ అవుతుంది, ఒక మహా ప్రపంచం అవుతుంది అనేది నేను అక్కడ స్పాంటేనియస్ గా చెప్పాను. దానికి కారణం కూడా చెప్పేశాను, ఏదో ఆ ఫ్లోలో చెప్పాం బాగా. సెకండ్ డే ఏమైంది విచిత్రంగా, సార్కి చెప్పా, సార్ అలా కాదండి, మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, మనం ఒక కాన్షియస్ అంటే బాబాజీ కాన్షియస్ ని కల్టివేట్ చేయడానికి ఒక టీంని, అంటే ఒక వాలంటరీ టీంని మనం తయారు చేసుకుంటే బాగుంటది. ఆ వాలంటరీ టీంకి నిజంగా అయితే నేను జనరల్ గా కమిట్మెంట్లు ఇవ్వను, నాకు కమిట్మెంట్లు ఇవ్వడం బాధ్యతలు అంటే కొద్దిగా దూరంగా ఉంటా. అయితే నేను ఆ స్పాంటేనియస్ నేనేమన్నానంటే, వాలంటీర్స్ కి నేను బాబాజీ కరెక్ట్ చేయడానికి, బాబాజీ కాన్షియస్ తోటి ముందుకెళ్ళడానికి కావాల్సిన నేను ట్రైనింగ్, దానికి కావాల్సిన ఇవి నేను చేస్తాను, ఆ బాధ్యత తీసుకుంటాను, మీరు వాలంటీర్లుగా మీరు అనౌన్స్ చేయండి. అంటే ఇది మన బాబాజీ యొక్క కాన్షియస్ ని స్ప్రెడ్ చేయడానికే మీరు అది చేస్తున్నారు కాబట్టి, మీ దాంట్లో మీకు ఈ యొక్క కాన్షియస్ స్ప్రెడ్డింగ్ అవడానికి చేసే ప్రతి ఒక్కరిని కూడా బాబాజీ డైరెక్ట్ కనెక్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అంటే నాకు బాబాజీ ఇచ్చిన గిఫ్ట్ గా, నాకు ఫోర్త్ ఐ మాస్టర్ గా నా ఆ కాన్షియస్ తోటి అందరినీ బాబాజీని 100% లైన్అప్ చేస్తాను, లింక్ క్రియేట్ చేస్తాను. అందరికీ చేయలేం కాబట్టి ఎవరైతే బాబాజీ కాన్షియస్ ఇండియా అంతా స్ప్రెడ్ చేయడానికి మీరు చేస్తున్న ఈ బృహత్పరమైన అత్యద్భుతమైన సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళకి నేను గ్యారంటీ ఇస్తాను బాబాజీతో కనెక్ట్ చేయడానికి. నేను ఎలా కనెక్ట్ అయినా అదే విధంగా అందరూ కనెక్ట్ చేయడానికి అని అనగానే ఆయనకి బాగా నచ్చింది. వెంటనే ఆవిడ వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడడము చాలా అన్ని స్పాంటేనియస్ గా జరిగిపోయింది. అప్పుడు నేను అన్నాను, బాబాజీ కనెక్ట్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి అంటే స్టేజ్ అంతా నిండిపోయింది, మీరు చూసి ఉండొచ్చు లైవ్ లో. ఇదంతా అనుకోకుండా అయింది స్పాంటేనియస్ గా. అసలు నాకు అనిపించింది ఏంటంటే, నేను అంటే నాకు ఇక్కడ నాకు ఒక అంటే వెల్ విషర్ ఉంటారు మేడం, అంటే విజయలక్ష్మి మేడం అని, లైక్ ఇక్కడ స్పిరిచువల్ మదర్ లాగా ఆమె నన్ను కేర్ తీసుకుంటారు, మన సెంటర్ చూసుకున్నారు, చాలా కాలం బాధ్యతలు తీసుకున్నారు. ఆ మేడము ఇవన్నీ చూసారు, లైవ్ లో చూసి అంటున్నారు, నీకు ఎందుకు అవన్నీ బాధ్యతలు, నువ్వు వెళ్ళి శుభ్రంగా నీ సాధన నువ్వు చేసుకుంటాను, వెళ్ళి మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నావు అన్నట్టుగా చెప్పారు. అంటే నాకు కూడా స్ట్రిక్ట్ గా అనుకున్నాను, నాకు వద్దు, నా సాధన నేను చేసుకుందాము, ఓన్లీ ఈ క్రియాయోగం దీక్ష తీసుకున్నాను, దాంట్లో ఇంకా నేను పూర్తిగా నిమగ్నం అయిపోదాము, అసలు పై ప్రపంచంతో సంబంధం లేదు అనుకుని కూడా అక్కడ స్పాంటేనియస్ గా ఇలాగ చెప్పడం జరిగింది. నేను అని అన్నాం కాబట్టి అదే బాజీ మనతో మాట్లాడించారని చెప్పాలి, ఎందుకంటే అదే నేను ప్లాన్ గా చేసింది కాదు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, మీ అందరు కూడా ఈ బాబాజీ సేవాదారులు ఏదైతే మనం సార్ అనౌన్స్ చేస్తారో అందరూ జాయిన్ అవ్వండి. దానికి ఏం చేయాలంటే, మన మేడం ఇచ్చే నెంబర్లు మనకి ఎలాగ నెంబర్లోని దీనికి ఏమనుకున్నాం అంటే, ఏ నెంబర్లో అయినా సరే మీరు మీ పేరు, మీ ఫోన్ నెంబర్, అదే మీ పేరు ప్లస్ దాని కిందన మీ వయసు, ఏ ఊరు నుంచి, ఈ మూడు పెట్టండి, కిందన వాలంటీర్ అని రాయండి. ఈ రకంగా, ఎందుకంటే అంటే నిన్నే అది దానిపై అంటే శంకుస్థాపన అంటే అంకురార్పణ అయిపోయింది కాబట్టి మొన్నే, దానికి మీరు వాలంటీర్ గా అంటే ఏంటంటే, మన ప్రతి నెల ప్రతి చోట సెలబ్రేట్ అంటే ధ్యాన మహాయజ్ఞం అవుతుంది 2-3 days. మీకు అంటే మీరు వాలంటీర్ అయితే కంపల్సరీ రావక్కర్లేదు, ఏదో ఒక మంత్ కాకపోతే ఒక మంత్ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, దానికి కోఆర్డినేషన్ మన శివ గారు చేస్తున్నారు. ఆయన మీకు అడుగుతారు వాలంటీర్స్ ని, మీకు ఈ నెల ఇలాగ ఉంది వస్తారా అంటే, అప్పుడప్పుడు వాలంటీర్స్ ఒక 4-5 రోజులు ముందు వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళు చెప్పిన పని ఏది ఉంటే చెయ్యాలి, మీ క్యాలిబర్ కెపాసిటీ బట్టి డిసైడ్ చేస్తారు ఏం చేయాలి. మీరు ఏ రకంగా ఏది చేసినా సరే డెఫినెట్ గా బాబాజీ బ్లెస్సింగ్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఓన్లీ బాబాజీ కాన్షియస్ స్ప్రెడ్ చేయడం ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మీకు తప్పకుండా దాని ఫలితం ఉంటది. సో దట్ దానికి నేను మీకు అయితే నా తరపు నుంచి అయితే మీరు ముందు ఒక అడుగేస్తే నేను తప్పకుండా బాబాజీ యొక్క కాన్షియస్ తో మిమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీరు ఈ ప్రయత్నంలో ఉండండి, ఎందుకంటే మన ఊరికినే రావు ఏమీను. అంటే ఈ ప్రపంచంలో అన్ని ఎక్స్చేంజ్ అంటే ఇస్తేనే వస్తుంది మనకి, ఏదైనా ఏ రకంగా అయినా మనం ఇస్తే వస్తుంది. అది ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నా లైఫ్ లో చాలా చాలా వదులుకొని నేను ఒక నగ్నంగా చేసుకుంటే గానికి ఇవన్నీ రాలా. అంటే అన్నిటిని ఏదైనా వదలగలగాలి, అంటే నేను వదలనట్లేదు, అట్లీస్ట్ ఇవ్వడం నేర్చుకోండి, వదలకపోయినా ఇవ్వడం నేర్చుకోండి, ఉన్న దాంట్లో ఇవ్వడం నేర్చినా కనీసం మీకు ఒక స్టెప్ ముందు పడినట్టే లెక్క. సో కాబట్టి మాస్టర్స్, మనం చాలా రకాలుగా మనం మన సోషల్ యొక్క దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అనొచ్చు, లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే
మనం ఊరికే సాధన చేసి ఇంట్లో కూర్చొని అది ఇది చేసేస్తే ఏమి వచ్చి, అంటే అన్ని రకాలుగా మనం ఫిల్టర్ చేసుకుంటూ పోవాలి. మనం చేసే యాక్షన్స్, మనం చేసే థాట్స్ అన్ని ఉన్నతంగా ఉండేటట్టు మనం కల్టివేట్ చేసుకోవాలి. అంటే లక్ష్యం, లక్ష్యానికి అనుకూలంగా ఉండాలి, ఆధ్యాత్మిక లక్ష్యాలకు అనుకూలం. మీకు ఇక్కడ ఆధ్యాత్మిక లక్ష్యంలోని మీకు ఇది కూడా చాలా ప్రధానమైన భాగం ఏంటంటే, బా మీరు దేశం అంటే దేశభక్తి, దైవశక్తి ఈ రెండు నేను నా జీవితంలో చూసింది ప్రపోర్షనేట్ గా ఉంటాయి. మీకు దైవభక్తి రావాలి అంటే దేశభక్తి ఉండాలి. దేశభక్తి ఉంటేనే మీకు దైవభక్తి వస్తుంది, అంటే దైవం యొక్క సహాయం దొరుకుతుంది. అంటే భారతదేశం చాలా, మనం ఎప్పుడో త్రేతాయుగం ముందు నుంచి, అంటే శంబాలా గురువులు ఇక్కడే కూర్చున్నారు, ప్రపంచంలో ఇంకెక్కడ కూర్చోలేదు. ప్రపంచంలో ఆధ్యాత్మికత లేదు. ఓన్లీ భారతదేశానికి అనుకూలంగా హిమాలయాల్లోని శంబాలా పరంగానే ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మోడీని అంతా, దేశంలో జనాలంతా మోడీని గెలిపించి తీసుకురాలేదు. అప్పుడు ఆ పరిస్థితి, అంటే ఆయన రావడానికి ఎంతో మంది యోగులు సంకల్పంతో ఆయన వచ్చారు. మీకు అది చెప్తున్నా, ఎందుకంటే మనుషులు ఏం మారలే. నాకెవరు పెద్ద గొప్ప వాళ్ళు ఎవరు అప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు ఎలాగే ఉన్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం మన వలన కాదు, అది సమయ సందర్భాన్ని బట్టి యోగులు దాన్ని క్రియేట్ చేస్తారు. ఆ సమయ ఎందుకంటే దాని అవసరాలను బట్టి వాళ్ళు ఎవరిని ఎప్పుడు ఎలా పెట్టి ఎలాగా దీన్ని కాపాడాలి, జనాల యొక్క వాళ్ళ ఉద్దేశం సనాతన ధర్మాన్ని ముందుకి నిలబెట్టడమే, దాన్ని కాపాడడమే యోగుల యొక్క మెయిన్ టార్గెట్. ఆ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ముందుకు నడిపిస్తారు, నిలబెడతారు. అది మనకి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి, గమనిక ఉండాలి. లేకపోతే మనం మనమో తోవ వెళ్తున్నాము అంటే, నేను అంటాను కదా, అన్ని రకాలుగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి మనం. అంటే ఎందుకంటే నేను ఎంత నొక్కి ఎందుకు చెప్తున్నా అంటే, నాకు అమ్మ తల్లి అంటే దైవం, నాకు దైవం అని నేను సర్వస్వం మేడం బ్లెవాట్స్కి. ఆమె సనాతన్ అంటే ఆమె మొత్తము వెస్ట్రన్ కంట్రీస్ అంతా షేక్ చేసింది. ఆమె యొక్క జ్ఞానం అప్పుడు సునామీ అయింది. ఆమె ఎన్నో రకాలుగా ఈ క్రిస్టియన్ సొసైటీలు కూడా భయపడ్డాయి ఆమె, ఎందుకంటే ఆమె డైరెక్ట్ విమర్శించింది ఈ సంస్థల క్రిస్టియన్ మిషనరీస్ ని అన్నిటిని. నేను ఊరికి అంట్లా, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ప్రపంచాన్ని ట్రాప్ చేస్తున్నాయి, కంప్లీట్ గా డిచ్ చేస్తున్నారు. ఈ యొక్క కర్మల యొక్క చట్రంలో తొయ్యడానికి వాళ్ళ యొక్క బుద్ధిని, వాళ్ళ యొక్క అన్నిటిని నాశనం చేస్తారు. అదంటే రకరకాల దేశాల మీద వాళ్ళు ఏ రకంగా దీని అంటాం కదా, ఇంపీరియలిస్ట్ కింద, అంటే ఏదో మొదట ఈస్ట్ ఇండియా కంపెనీగా వచ్చి తర్వాత అంత దోచుకొని అంత సామ్రాజ్యాలు నిర్మించుకొని తర్వాత వాళ్ళు క్రిస్టియన్ మిషనరీలు తెచ్చి అందరినీ ప్రోగ్రామ్ చేసి ఇలాగా ఇది ఇది అని చెప్పి, అంటే ఇది మన దేశంలో కాదు, ప్రతి దేశంలో చేశారు, ప్రతి దేశంలో. కాకపోతే విచిత్రం ఏంటంటే అన్ని దేశాల్లో క్రిస్టియన్ల కింద మార్చారు కానీ మన దేశం అవ్వలేదు. అదే అంటున్నాను, అదే విచిత్రం, ఒక విచిత్రం. అంటే ఇలాంటివన్నీ మనకు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనకి, అంటే మీరందరూ చదువుకున్నారు కదా, అకాడమిక్ చదివినప్పుడు ఇవన్నీ మన బుక్కుల్లో చదివాం కదా. ఇప్పుడు ఎవరు వచ్చారు, ఏం చేశారు, మనకి సంబంధం లేని ఎడారి మతాలతోటి మనం పులుముకుంటున్నాం, రాసుకుంటున్నాం, పూసుకుంటున్నాం అంటే మన దిగజారుడికి అదొక సింబల్. ఎందుకంటే నేను హిమాలయాల్లో చూశాను, యోగులంతా దేశభక్తి ఉంటుంది వాళ్ళకి, జై శ్రీరామ్ లేదా అంటే హరహర మహాదేవ్. సో మీకు ఇది అవసరం, ఎందుకంటే మీకు ఇప్పుడు బుద్ధులుగా అయిపోవడానికి కావాల్సిన జ్ఞాన వైరాగ్యాల్లో ఎవడు లేడు, ఎందుకంటే ఆ స్థితి లేదు, ఆ పరిస్థితులు కూడా లేవు భూమి మీద. కాబట్టి భక్తి కావాలి అంటే ముందు యూ ట్యూన్ యువర్ సెల్ఫ్ టు ద, ఎందుకంటే మేడం బ్లావెట్స్ కి తర్వాత ఈ యొక్క మూమెంట్ ని ఇండియాలో విస్తరించడానికి మొత్తం బాధ్యత తీసుకున్న అనిబిసెంట్, ఆమె వల్లే మనకు స్వాతంత్ర ఉద్యమం మొదలైంది. అది మీకు తెలుసు, అది పెద్ద హిస్టరీ, రీసెర్చ్ చేసి తెలుస్తుంది. సో బ్రిటిష్లకు ఎదురుకుండా మొదట క్విట్ ఇండియా చేసిన ఆమె ఎవరంటే అనిబిసెంట్ ఎవరంటే ఈ మేడం బ్లెవెట్స్ కి యొక్క సంస్థని భారతదేశంలో నిలబెట్టడానికి, ముందు నడిపించడానికి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టి అడియార్లో పెట్టినప్పుడు ఆమె పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఆ మహా ఇంటలెక్ట్, చాలా విద్యావేత్త, ఆమె ఎన్నో రకాలుగా ఒకేసారి ఎన్నో పనులు చేసింది. అంటే మనందరు, ఆమె వచ్చింది ఒక స్పిరిచువల్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ పరంగా జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చిన ఆమె, పొలిటికల్తో ఏం సంబంధం. కానీ భారతదేశంలో అన్యాయాలకు ఆమె ఎదుర్కొంది, ఎందుకంటే ఆమె లా చేసింది. తర్వాత చాలా ఆమెకు చాలా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ గా కూడా ఉన్నతంగా ఉంది, పొలిటికల్ కూడా అవసరం. కాబట్టి ఎదురుగుండా చూసి ఇక్కడ ఉన్న బాధలు చూసి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నాం, ఇక్కడ జనాలకి ఇది కావాలి, స్వేచ్ఛ కావాలి అనే పరిధిలో మొట్టమొదటి ఆమె బాలగంగాధర్ తిలక్ మొదట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మహిళగా ముందు అడుగేసింది. మొదట అసోసియేషన్ అంటే అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అంటే అది భూత పదమే నిజానికి, అప్పుడు కాంగ్రెస్ వేరు, అంటే దేశభక్తుల యొక్క
గ్రూప్ ని కాంగ్రెస్ అని ఆమె పేరు పెట్టింది. ఆమె మొదట అధ్యక్షురాలు. ఆ మూమెంట్ అది వేరేగా మారింది ఇప్పుడు. అయితే అలాంటి ఆమె ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏమన్నది తెలుసా? భారతదేశంలో ఏ రోజైతే హిందూ ధర్మము నాశనం చెందుతుందో, హిందూ ధర్మం అనేది భారత యొక్క ఇన్హెరిటెన్స్, అది ఎప్పుడైతే నాశనం అవుతుందో ఆ రోజు ప్రపంచంలో మానవత్వం మిగలదు అని చెప్పింది. ఇది నోట్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు అర్థం అవ్వట్లేదు. నేను ఎందుకు ఇలాగా ఎప్పుడు పత్రిసారి చెప్పలేదు కదా ఇలాంటివి ఏమి, ఇలాగా హిందూ ధర్మం గురించి మీకు అవన్నీ డౌట్స్ వస్తాయి. మీరు పత్రి స్థాయిలో మనం వైరాగ్య జ్ఞానంలో ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అసలు భూమితో పని లేదు, ఈ రియాలిటీతో పని లేదు. డైరెక్ట్ గా ఎన్లైట్మెంట్ పాత్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటది. చాలా గుర్తు పెట్టుకోండి. మనం బ్రహ్మలం అయ్యే దారిలో ఉన్నాము అంటే పూర్తి వైరాగ్యంలో ఉన్నాము, జ్ఞాన వైరాగ్యంలో ఉన్నాము, మనకి ఎవరితో పని లేదు, ఒక టిబెటన్ యోగిలా ఉన్నాము అంటే పత్రిసార్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు నాకు తెలిసి నేను ఎలా చెప్తున్నా, ఆయన తెలిసింది ఆయనే చెప్పాడు. మీరు ఆయన స్థాయిలో ఉన్నారు అంటే కనుక నేను చెప్పేది అసలు అవసరం లేదు మీకు. లేరు అంటే కనుక 100% నేను చెప్పే పాతు మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనం భవతర్ బాబాజీ ఫౌండేషన్ కాబట్టి నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను. బాబాజీయే మనకి ద అట్మోస్ట్ బెస్ట్ పాత్ ఫర్ ద హయ్యర్ కాన్షియస్. ఇప్పుడు జరుగుతున్న గందరగోళం, సునామీ, ఇవన్నిటిని తట్టుకొని నిలబడడానికి కూడా ఓన్లీ ఒకసారి కనెక్ట్ అయిపోతే బాబాజీ చూసుకుంటారు. నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చూశాను, అడుగు అడుగున మిరాకిల్స్ చూశాను. బాబాజీ చైతన్యం, మన బ్రెత్ లో కూడా బాబాజీ ఉంటారు, మన బాడీలో బాబాజీ ఉంటారు. ఈ టేక్ కేర్. ముందు కనెక్ట్ అవ్వాలి. ఇంకేం అంటే నేను ఒక దాంతో చెప్పి ముగిస్తాను. ఇంకొకటి ఎలాగ మీరు ఎలా తెలుసుకోవాలంటే, నేను ఇందాక చెప్పాను కృష్ణుడు అంటే రాముడు, ఆయన భక్తి అంటే ఆయన ఎప్పుడు భక్తిలో ఉన్నాడు. భక్తి అంటే భావనాత్మకం ఉన్నాడు, ప్రతిదానికి రెస్పెక్ట్ ఇచ్చాడు. గురువుల యొక్క అతన్ని అసలు ఆ విధంగా ఆ మలిచింది ఎవరు అంటే వశిష్ఠ మహాముని. వశిష్ఠులే చిన్నప్పటి నుంచి ఆయన అయోధ్యకి అంటే దశరథ రాముడికి ఈజ్ అ మెయిన్ అడ్వైజర్. మొత్తం అన్ని రకాలుగా ఆయన పూర్తిగా వాళ్ళ కుల పెద్ద అనుకోవచ్చు, కుల గురువు అనుకోవచ్చు, అన్ని కూడా ఆయన. సో ఆ రకంగా చిన్నప్పుడే వశిష్ఠుడిని దశరథుడు ఎప్పుడు భార్యతో కలిస్తే గొప్ప అంటే అంటే ఆ నారాయణ లాంటి పుడతాడు, అప్పటి నుంచి ఆయన ప్రోగ్రామ్ చేశాడు ఆ ఫ్యామిలీని. దశరథ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏ టైంలో కనాలి, ఏం చేయాలి, అలా ఆయన మొత్తం డిజైన్. అంటే రాముడు భూమి మీద రావడంలో వశిష్ఠుడు కీలక పాత్ర. అంతటితో సరిపో ఆయన్ని మొత్తం పెద్దోడు అవడానికి అన్నిటికీ అంటే వశిష్ఠు యొక్క మహావిజ్ఞానం. అంటే అతను సప్తఋషుల్లో ఒకరు. అంటే ఆ వశిష్ఠుడి యొక్క మహావిజ్ఞానం ఒక ఎవరినో ఒక మూర్తిలాగా చెక్కితే గనక ఆయన విజ్ఞానంతో చెక్కిన ఒక అద్భుతమైన మహా అంటే విశిష్టమైన, అసాధారణమైన, అద్భుతమైన మానవ రూపమే, అతను చెక్కిన మానవ రూపమే శ్రీరామచంద్రుడు. మరి అలాంటి శ్రీరామచంద్రుడు భక్తిలో ఉన్నాడు, అంటే గురు భక్తి. ఎందుకు మరి అలా అయితే వశిష్ఠుడు ఆయన్ని బుద్ధుల్లా తయారు చేసేవాడు కదా, చేయలే. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్తాను అడ్వాంటేజ్ భక్తిలో ఉన్నది. శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్కరి మీద భక్తి, నమ్రత, ప్రతి అంటే ఉడత మీద కూడా ఆయనకి మంచి అంటే ప్రేమ, దయ, కరుణ, వీటిలతో పెరిగాడు. అలాగే పెద్దోడు అవడం వల్ల ఆయనకి దక్కిన అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ముందు శ్రీరామచంద్రుడు ఒక భూమి మీద ఏ మనిషి చెయ్యని అంటే ఒక నరుడు నారాయణుడిగా తయారవడానికి ఆయన యొక్క సద్బుద్ధి, ఆయన ధర్మము, ఆయనకున్న వివేకము, ఆయనకున్న అవన్నీ పనిచేసింది. ఆ నరుడు అంటే రావణాసురుడు ఆయన బ్రహ్మ, ఆయన ఎన్నో లోకాలను క్రియేట్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇంద్రుడిని తగిలి అతని నుంచి ఐరావతం తెచ్చాడు, అన్ని లోకాల నుంచి అన్ని దోచుకొని అంటే తెచ్చాడంటే బ్రహ్మ, పవర్ఫుల్ బ్రహ్మ. అంటే అతను క్రియేట్ చేసే దాంట్లో రాముడు ఒక రాజు అంతే, ఒక మానవుడు. ఆయన ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేయగలుగుతాడు. అలాంటి బ్రహ్మని ఒక సాధారణ నరుడు జయించగలిగాడంటే ఆయన వెనకాల ఎన్ని శక్తులు పనిచేసినాయి చూడండి. ఆయన వెనకాల ప్రకృతి శక్తులు, వానరులు, యోగులు, అందరూ సప్త ఋషులు, మహాజ్ఞాని అన్ని ఆయనకు అనుకూలంగా మారినాయి. కాబట్టి అసలు అసాధారణమైంది ఆయన జయించగలిగాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన 7 years అరణ్యవాసంలో ఒకవైపు యుద్ధానికి వెళ్ళే మార్గంలో రకరకాలు కలిసాడు, మంచి థ్రిల్లింగ్ లైఫ్. మిగతా లైఫ్ ఆయన అంటే ఇన్ జనరల్ గా ఉన్న 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పైన అయితే ఉన్నాడు. మనకు అయితే కొంతమంది 1000 సంవత్సరాలు ఉన్నారు అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే. ఆయన మిగతా జీవితకాలం అంతా కూడా
సుఖ సంతోషాలు వైభవంగా ఆయన పుట్టితే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. ఆయన ఇంట్లో వాళ్ళు అందరూ, భరతుడు కూడా ఆయన ఆయన చెప్పుల్ని పెట్టి రాజ్యం పాలించాడంటే ఆయనకి ఎంత ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి ఆయనకి. అంటే ఇక్కడ ఏంటంటే భక్తిలో ఉంటే మనకి ఏంటి అడ్వాంటేజ్? జ్ఞానంలో ఎవరున్నారు? కృష్ణుడు జ్ఞానం యోగంలో ఉన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? ఆయన ఏమి వేరే వాళ్ళని ఫాలో అవ్వలేదు, ఆయనే దేవుడని ఆయన డిక్లేర్ చేశాడు. అనంత రూపాన్ని ఆయనలో విశ్వాన్ని చూపించాడు. అంటే జ్ఞానం అంటే నేనే దేవుడు అనే జ్ఞానంలో ఉన్నాడు, అద్వైతంలో ఉన్నాడు. అంటే రాముడు ద్వైతంలో ఉంటే వేరే రాముడు అన్ని చేసేవాడు, శివ పూజలు చేసేవాడు, చాలా చాలా పూజలు, ఆయన చాలా సందర్భాలు చాలా గుళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే పూజలు చేశాడు, అన్ని చేశాడు. అంటే ఇక్కడ ద్వైతంలో ఉన్నా, అద్వైతం కృష్ణుడు అద్వైతంలో ఉన్నాడు. నేనే సర్వస్వం, నేనే మమం సర్వం అని చెప్పి, నేనే పరమేశ్వరుడు, నేనే దేవుణ్ణి, అన్ని లోకాలు నాలో ఉన్నాయి. ఆయన ఆ రకంగా జ్ఞానంలో ఉన్నందుకు ఆయనకి ఏం మిగిలింది? తిప్పలే మిగిలింది. పుట్టిన దగ్గర నుంచి ఆయనకి చంటి బిడ్డగా శుభ్రంగా తల్లి ఒడిలో ఉండాల్సిన టైంలో కూడా పూతను చంపడానికి వచ్చేది, వాళ్ళు వచ్చేవారు, వీళ్ళు వచ్చేవారు. పాపం చుట్టుపక్కల ప్రజలు కూడా తెలుసుకోలేరు, అంత అసాధారణమైన స్థితిలో ఆయన చిన్నప్పటి నుంచి అన్నిటిని చంపుకుంటూ వస్తే ఆయన రక్షించుకుంటూ ప్రజలు అంటే లోకాన్ని రక్షించే పనిలో పడ్డాడు ఆయన. ఆఖరికి ఆయన చనిపోవడం కూడా ఒక శాపంతో చనిపోవాల్సి వచ్చింది, చాలా దారుణంగా. ఇంకో విషయం ఏంటంటే, ఆయన మీకు ఇంకో విషయం తెలియదు, కృష్ణుడు కళ్ళ ముందు ఆయన బిడ్డలంతా నాశనం అయ్యారు, మీకు అది తెలుసు కదా. వాళ్ళు ముసలము అది ఒక కొడుకు శంభుడు ఉంటాడు, ఆ శంభుడు చేసే పనులకి మొత్తం కౌరవ ఆయన సృష్టించిన ఆయన వంశం అంతా నాశనం చేసి అయ్యింది. అయితే అవి మీకు ఒక డీటెయిల్గా వెళ్తే కథలు ఉంటాయి, ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి అది ఎలాగ జరిగింది అంటే మొత్తం డిజాస్టరే కృష్ణుడి జీవితంలో. కాబట్టి ఇప్పుడు మనం సుఖంగా, అద్భుతంగా, ఆనందంగా అత్యున్నత స్థితి చేరడంలో మీకు కృష్ణుడి మార్గం మీకు నచ్చుతుందా, లేకపోతే రాముడి మార్గం మీకు అనుకూలంగా ఉందా? డిసైడ్ అవ్వండి. నేనైతే ఏమంటానంటే, మీరు పూర్తిగా నేనే అన్ని సర్వస్వం అనుకుంటే తిప్పలో తంటలు, దిక్కుమాల జీవితం, దరిద్రం అన్నిటిని నెత్తి మీద మొయ్యాలి. ఎందుకంటే దేవుడు అంటే అవన్నీ మొయ్యాలి. అందుకే ఏంటంటే నేనేమనుకుంటానంటే, నేను విచక్షణ వివేకం ఉన్నోడిని. అంటే నాకు భక్తి రాముడిది బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది, ఎంజాయ్ చేశాడు, అన్ని చూశాడు, అంత అద్భుతంగా ఉంది. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అంటే ఇంకా వైరాగ్యం అంటే బుద్ధుడికి ఏం అవసరమే లేదు, ఆయనకి ప్రపంచంతో పని లేకుండా ఉన్నాడు. అంటే మనం బుద్ధుడు అంత స్థాయికి అయితే వెళ్ళలేము కూడా, ఇప్పుడు కాలమైన పరిస్థితులు అయ్యే పని కూడా కాదు. ఇప్పుడు హిమాలయాల్లో కూడా రకరకాల రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం సర్వే అవ్వలేము. అంత మనకి కెపాసిటీ ఇంకెక్కడో హిమాలయంలోకి వెళ్ళి అదే మొత్తం మంచుల్లోకి వెళ్ళి తపస్సు చేసేంత కెపాసిటీ లేదు. కాబట్టి అది వదిలేయండి. ఇప్పుడు మీ రెండే మిగిలినవి, భక్తి అంటే జ్ఞానం. భక్తి జ్ఞానం అంటే జ్ఞానంతో భక్తి ఉండాలి, భక్తితో జ్ఞానం ఉండాలి. కానీ మెయిన్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు మనం ఎంపీసీలోని మ్యాథ్స్ మెయినా కెమిస్ట్రీ మెయినా అన్నట్టు, మీకు ఇప్పుడు భక్తి మెయిన్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే రెండు ఉంటాయి, సబ్జెక్టులు ఉంటాయి, కానీ ఏది మెయిన్ అంటే, మీరు ఇంజనీర్ అయితే ఒక లెక్క, డాక్టర్ అయితే ఇంకో లెక్క. నన్నంతా ఏంటంటే, ఇంజనీర్ అయితే నాకు అనిపిస్తుంది బెస్ట్. డాక్టర్కి జీవితాంతం వాడికి టైం ఉండదు, సుఖం ఉండదు, పని చేస్తూనే ఉంటాడు, ఓన్లీ గౌరవం దొరుకుతుంది ఆ డాక్టర్ అని. కానీ వాడి చాలా దరిద్రంగా ఉంటుంది ఆ డాక్టర్ జీవితం. వాడు నిజంగా ఏం చేస్తున్నాడంటే, జనాల్ని రకరకాలుగా వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేయడానికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతున్నాడు. కాబట్టి ఆ కర్మలు కూడా తీసుకోవాలి. ఇంకా ఇంజనీర్ అయితే పర్లేదు, టైంకి వెళ్ళి పని చేసి వస్తాం, అయిపోయింది, అంత కంఫర్ట్గా ఉంటుంది. మనం దేశం యొక్క ప్రగతిలో మనం ఒక పార్ట్ కింద ఉంటాం. అంటే నేనంటే ఇంజనీర్ అంటే ఇక్కడ భక్తి యోగం, డాక్టర్ అంటే జ్ఞాన యోగం. అంటే డాక్టర్ అంటే పెద్ద ప్రెస్టేజ్ ఉంటది, కానీ వాడి జీవితం వాడు జీవించడు, వాడు చేసే పనులు కూడా వాడికి మంచి కర్మ అయితే దొరకదు. మనకు తెలిసింది అది, మన స్పిరిచువల్ గా వాళ్ళు చేసే పనులు ఏంటో తెలుసు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి భక్తిలో మీకు. నేను అది అంటే సుమారుగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను. భక్తి నాకు అనిపిస్తుంది అంటే, నేను కూడా జర్నీ చేశాను, నేను కూడా జ్ఞానం కృష్ణుడు అంటే చిన్నప్పటి నుంచి ఫేవరు, కృష్ణుడు అంటే పిచ్చి, అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను పిరమిడ్ లోకి వచ్చి పిరమిడ్ లో ఉన్న మాస్టర్లు అందరినీ చూసినాక నేను నాకు రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ జ్ఞానం చాలా రిస్క్, ఇందులో చాలా తలనొప్పులు వద్దు, భక్తియే మనకి ఈజియెస్ట్ అండ్ బెస్ట్ పాత్ అనేది. ఎందుకంటే మనం ఉన్న భూమి మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జ్ఞానం అనేది కూడా మనకి కరప్ట్ అయిపోయింది. జ్ఞానం కూడా రకరకాల కరప్షన్ లో ఉంది. మీకు రాను ఇంకా కరప్ట్ అవుతుంది. మనకి
సంబాల గురించి ఎవడో ఒక్కొక్కటి చెప్తున్నాడు, ఒక్కొక్కడు ఒక రాగా చెప్తాడు. అంటే ఏది కరెక్టో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి జ్ఞానం సేఫ్ కాదు. ఇప్పుడు భక్తి అనేది ఏమవుతుంది, మనకి బాబాజీకి కనెక్షన్ ఉంది, ఇంకా వేరే భక్తికి ఏమి జ్ఞానం అక్కర్లే, సరెండర్నెస్. అంటే ఇప్పుడు పరిధుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అన్ని రకాలుగా చూసినాక, పరిస్థితులు రియాలిటీస్ చూసినాక, ఉన్న కాలమాన పరిస్థితుల్లో మనకి తెలుసు సనాతన ధర్మం, సనాతనంగా ఉన్న కోట్ల సంవత్సరాల నుంచి సప్త ఋషుల యొక్క ప్రజ్ఞే శంబాలాగా ఉంది, శంబాలాకి బాబాజీ. కాబట్టి మన లక్కీగా బాబాజీకి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాం, దాన్ని కల్టివేట్ చేసుకోవడం ఒకటే మనకున్న ఏకైక లక్ష్యం. ఓకే మాస్టర్. సో కాబట్టి నేను చెప్పింది మీకు అంత బాగా అర్థమైనట్టుంది. కాబట్టి మీకు అంటే నా క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏది మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా బెస్ట్ అండ్ ఈజియెస్ట్ అండ్ హైయెస్ట్ పాత్ అందుకోవడానికి ఏది మార్గం అనేది చెప్పడం నా ఉద్దేశం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపు మనం నెక్స్ట్ అసలు ఫేజ్ అనేది మనం ప్రెజెంటేషన్ ద్వారా వెళ్దాం. ఓకే మాస్టర్స్.